దేహానికి మేలు చేసేదే, ఆత్మకి మరీ మేలు చేసేది. కాబట్టి ఆత్మలుగా ఉన్న మీకు మేలైనది ఏంటిదంటే దేవునితో సహవాసం చేయడం. కనుక దేవుని సన్నిధి అనగానే ఆసక్తి ఉండాలి, భక్తి ఉండాలి, ఆరాటం ఉండాలి, ఇష్టం ఉండాలి, ఎంతసేపు అయినా గడుపుతామనేటువంటి ఆ యొక్క క్రమం, లేకపోతే అదొక తీర్మానమైనా ఉండాలి. కనుక ఈ స్థలానికి వచ్చిన మీరు అందరూ కూడా దయచేసి కొంచెం అలర్ట్గా ఉండి మీరు ఏమై ఉన్నారు, ఎందుకు వచ్చి ఉన్నారు అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకరోజు హాగరు వెళ్ళిపోతూ అంటే పంపించబడింది. అబ్రహాం ఇంటి నుండి పంపించబడిన తర్వాత కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లోడికి తాగడానికి నీళ్ళు లేవు, ఆమెకి నీళ్ళు లేవు, తాగడానికి తెచ్చుకున్న నీళ్ళు అయిపోయి అప్పుడు ఏడుస్తా అరుస్తా కేకలేస్తా ఉంది ఆమె ఏడుస్తున్నప్పుడు దేవదూత హాగరుతో అంటున్న మాట ఏంటంటే, ఓ హాగరు, నీకేం వచ్చింది, నువ్వు ఎక్కడి నుండి వచ్చావని అడుగుతా ఉండు. అంటే అరణ్యంలో వెళ్ళిపోతున్నటువంటి హాగర్ని పట్టించుకున్న దేవుడు మనల్ని పట్టించుకోడా? కానీ హాగర్ని వేసిన ప్రశ్నే మనల్ని వేస్తే, నీకేమి వచ్చింది, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అటువంటి ప్రశ్నే కనుక వేస్తే సమాధానంగా మనం చెప్పాల్సింది ఏదైతుందో ఆ సమాధానాన్ని మనం సిద్ధం చేసుకుని ఉండాలి. దేవుడే కనుక మనల్ని ప్రశ్నిస్తే మన దగ్గర ఏం సమాధానం ఉంటుంది అన్న దాని గురించి ఆలోచించాలి. ఇంతకుముందు నేను ఎందుకు పాట పాడానంటే, ఈరోజు సమాజం అంతా కూడా ఎలా ఉందంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా స్వార్థంతో బ్రతికేస్తూ తమకు నచ్చినట్లుగా జీవిస్తూ కాలాన్ని గడుపుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడక్కడ భూకంపాలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, ఆర్థికంగా కూడా చాలామంది చితికిపోతూ ఉన్నారు, మోసాలు జరుగుతున్నాయి, ప్రేమ అనేది లేకుండా పోయింది మనుషుల మధ్యలో. ఎంత భయంకరంగా సమాజం ఉంది. ఇలాంటి దినాలన్నింటినీ మనం చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి గుర్తు రావాల్సింది, నేను ఏ దినాల్లో బ్రతుకుతున్నాను, ఏ దినాల్లో నేను బ్రతుకుతున్నాను, నా పరిస్థితి ఏంటిది, నేను ఏం సాధించడానికి ఇంకా బ్రతుకుతున్నాను అన్న విషయాల్ని ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని మీకు ప్రేమతో తెలియజేస్తుంది. ఇలాంటి దినాల్లో దేవుడు చెప్పిన విషయం, ఇంక ముందు ఒక 3 చైర్లు ఖాళీ ఉన్నాయి. ఇలాంటి దినాల్లో దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, యేసు ప్రభు వారి రాకడ కొరకే గనక మీరు గనక సిద్ధపడకపోతే, ఎవరు రాకడ కొరకు? యేసుక్రీస్తు రాకడ కొరకు మనం సిద్ధపడకపోతే, ఒకవేళ ఇవి రాకడ దినాలే అయితే, లేదా మనం అనుకున్న దినములో గనక యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేస్తే మన పరిస్థితి ఏంటిది? నీ పరిస్థితి ఏంటి? అందరి కోసం అన్నీ చేసేసిన మనం మన కోసం ఏం చేసుకున్నాము? మన కోసము అంటే జోసన చెప్పండి, మన కోసం అంటే అమ్మా ఆత్మగా ఉన్న నీ కోసం ఏం చేసుకున్నావని. ఆత్మగా ఉన్న నీ కోసం నువ్వేం చేసావు? పిల్లలకి అప్పుడప్పుడు చెప్తూ ఉంటావు, నీకోసం ఇల్లు కట్టాను, పొలం కొన్నాను, నేను చదివించాను, అంటే అది చేశాను ఇది చేశానని చెప్తారు కదా. మరి మీకోసం ఏం చేసుకున్నారు ఒకసారి చెప్పండి. ఆత్మగా ఉన్న నీ కోసం నువ్వు చేసింది ఏంటిది? ఆత్మగా ఉన్న నీ కోసం నువ్వు తీసుకుంటున్న జాగ్రత్త ఏంటిది? ఆత్మగా ఉన్న నీవు ఎదుగుతున్నావా, దిగజారిపోతున్నావా, లేకపోతే భ్రమలో బ్రతుకుతున్నావా, బాగానే ఉన్నాను కదన్న భ్రమలో ఉంటున్నావా? ఒకసారి ప్రశ్నిస్తు. ఎందుకంటే మనిషికి అవసరమైనవి కొన్ని ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి, అవసరాలకు మించి చేసుకునేటివి సౌకర్యాలు. అవసరాలకు మించి చేసుకునేటివి సౌకర్యాలు కూడా ఉన్నాయి. కూర్చోడానికి కుర్చీ కావాలి, అవసరమే. కుషన్ కుర్చీ కావాలి, మెత్తగా ఉన్న కుర్చీ కావాలి, అంటే అవసరమా సౌకర్యం? అది గాలి కావడానికి ఫ్యాన్ కావాలి, అదే గాలి రావడానికి చల్లని గాలి రావడానికి అప్పుడు ఫ్యాన్కి ఏసీకి తేడా ఏంటిది? ఇది అవసరం, అది సౌకర్యం.
అంటే నేను అనేది ఏంటిదంటే అవసరమైనవి కొన్ని, సౌకర్యమైనవి కొన్ని, దీనికి మించి అత్యవసరమైనవి కూడా కొన్ని ఉన్నాయి. అత్యవసరమైనవి ఏంటిదంటే గాలి, నీరు, ఆహారం. గాలి, నీరు, ఆహారం. ఏసీలో ఉన్నా కావాల్సింది గాలే, ఫ్యాన్ కింద ఉన్నా కావాల్సింది గాలే. తాకడానికి కాదు, పీల్చుకోవడానికి నేను చెప్పేది. శరీరానికి తాగడానికి కాదు, పీల్చుకోవడానికి కావాలి గాలి, తాగడానికి నీరు ఉండాలి, తర్వాత బ్రతకడానికి ఆహారం ఉండాలి. ఈ మూడు కూడా ఎలాంటివి అండి? అత్యవసరమైనవి. ఈ మూడు కూడా అత్యవసరమైనవి. వీటికి మించి ఇంకా వీటికి మించినవి కూడా ఉన్నాయి. అత్యవసరాన్ని దాటిపోతే మరీ ముఖ్యమైనది అదే చెప్తున్నాడు ఇప్పుడు ప్రసంగి గారు. సొలొమోను గారు చెప్తున్న విషయం ఏంటంటే, ఆయన తన యొక్క అంటే తను ఏదో ఊహించుకొని చెప్పిన విషయం ఏం కాదు అది. సొలొమోను గారు మహాజ్ఞాని. సొలొమోను గారు ఎలాంటి వాడండి? తెలివి తక్కువడు కాదు. ఒక ఆమె మతి స్థిమితం లేకుండా తిరుగుతూ ఉంది, నోరంతా సొంగగారుతూ ఉంది, ఈ బట్టంతా కూడా సొంగగారి. మీ పిల్లలు అప్పుడప్పుడు చూడండి, చీముడు చీదిన తర్వాత అది వాళ్ళు తుడుచుకునే ఇంకా ఆ జ్ఞానం రానప్పుడు ముక్కంతా ఎండిపోతుంది. ఎండిపోదా? అప్పుడు మీకేమనిపిస్తుంది చెప్పండి? శుభ్రం చేయాలనిపిస్తుంది. ఎందుకు? వాళ్ళకి చేసుకోలేరు కాబట్టి. మీరు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత మీ ముక్కును మీ అమ్మ నాన్న ఎవరైనా శుభ్రం చేస్తారా? మీకు ఒక జ్ఞానం వచ్చేస్తుంది శుభ్రం చేసుకోవాలని. ఇప్పుడు సొంగగారుతుంటే ఇదంతా బట్ట మీద పడిపోయినప్పుడు తుడుచుకోలేని స్థితిలో ఉందంటే ఏ స్థితిలో ఉన్నట్టామా? అర్థమవుతుందండి? అంటే తనకంటూ ఒక ఈ పరిజ్ఞానం అనేది దెబ్బతినేసింది. మనిషిలో రెండు భాగాలు ఉంటాయి, మెదడు, చిన్న మెదడు, పెద్ద మెదడు. పెద్ద మెదడు పని ఇలా నిల్చునే పని, చిన్న మెదడు పని ఆలోచనలు అన్నీ నింపుకునే పని. అర్థం. ఆ చిన్న మెదడుకి దెబ్బతింటే ఇవన్నీ పనిచేస్తున్నా ఆలోచనలు ఏవి కూడా పనిచేయవు. అర్థమవుతుందండి? ఇప్పుడు ఇంక ఈ మధ్యన కూడా ఎక్కువ స్ట్రోకులు వచ్చేస్తున్నాయి కదా, దానికి కూడా ఎవరు తప్పంటే మనం చేసుకుని తప్పదు. కొంతమంది ఏంపుకొని తింటేనే రుచిగా ఉంటుంది. అరకిలో కూరకి పావు కిలో నూనె వేసుకుని వండుకుంటూనే తినాలనిపిస్తుంది. ఇవన్నీ తిన్న తర్వాత చచ్చిపోయి శ్మశానానికి వెళ్ళాలని కూడా అనిపిస్తుంది గుండెకి. నువ్వు ఎవరైనా ఒక పని చేస్తుంటే వాళ్ళు ఎంత పని చేస్తారో ఆ పనే చెప్పాలి వాళ్ళకి. మీరే ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు ఎంత పని చేస్తారో అంత పని చెప్తేనే పద్ధతిగా చేస్తారు. మీరు చెయ్యలేని పని కూడా మీతో చెప్పామనుకోండి, మీకు ఎంత కోపం వస్తుంది చెప్పండి? అంటే మీ ఎనర్జీ అంతా అయిపోతుంది. మీరు కనీసం టీ తాగారా, నీళ్ళు తాగారా, అన్నం తింటారని కూడా అడగట్లేదు. అడగకుండా ఆ పని ఈ పని ఆ పని చెప్తుంటే మీకు ఎలా ఉంటుందో తెలుసండి? అసలు ఎంత కోపం వస్తుందంటే, ఒక్కసారి కనుక గేట్లు ఎత్తితే డ్యాములో నీళ్ళు బయటికి ఎంత వేగంగా వస్తే అలా వస్తుంది కోపం. ఎవరికైనా అంతే, అది సహజం. అది అంటే మీరు ఎంత పని చేస్తారో ఆ పని చేయాలి. మన ఊపిరితిత్తులు ఎంత పని చేస్తాయో అంతే పని చెప్పాలి వాటికి. గుండె ఎంత పని చేస్తుందో అంత పని చేస్తుంది. ఆ గుండె పని చేయకుండా చేసేస్తా ఉన్నారు మీరు. తినే నూనె కల్తీ అంటే దాన్ని ఇంకా ఎక్కువ వాడుతున్నారంటే ఏం చేయాలి? బజ్జీలు తినేయడం, నూనె ఎక్కువగా వేసుకొని తినడం, ఇవన్నీ మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నట్టువే. దయచేసి మీ ఆరోగ్యం బాగుండాలంటే ఆరోగ్యకరమైనది తినండి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే, సేవకులు ఇవి కూడా చెప్పకపోయామనుకోండి, మీరు త్వరగా, మీరే కాదు మేము కూడా వెళ్ళిపోతాం. ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. తెలిసిన మంచి విషయాలు పంచుకోవడం మంచిది. ఇంకా ఎవరికైనా స్ట్రోక్ వచ్చిన కూడా సిపిఆర్ చేయడం కూడా, ఛాతీ మీద 2 చేతులు పెట్టి కొద్దిసేపు అలా చేస్తే ఆ టైం నుండి బయటకు వచ్చేస్తారు వాళ్ళు. అలా వచ్చేసి బాగా బతికిపోతారని కాదు, 1 గంట టైం మళ్ళీ వస్తుంది, వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తారు. డాక్టర్ అక్కడ చక్కని వైద్యం అందిస్తారు. సరే, ఏదేమైనప్పటికీ దేహం గురించి ఇవన్నీ ఆలోచిస్తున్నాం కదా, ఆత్మగా ఉన్న మన గురించి కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు దైవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. వీటి గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సొలొమోను అనేట ఆయన అమాయకుడు కాదు, మహాజ్ఞాని. ఆయన అమాయకుడు కాదు. ఒక సొంగగార్చుకున్న ఆమెను చూసి ఆమె ఏదో అన్నందుకు
టీ ఏమో తాగిందంట, వాళ్ళకి ఏదో అనిందంట, వాడు దశ తిరిగిపోయింది. స్టార్ రేంజ్లోకి వచ్చాడు బిచ్చగాడి నుండి. ఆమె చెప్పి ఈ అమ్మ మహాత్మ్యం వల్లనే నేను ఈ స్థితికి వచ్చానని చెప్పగానే ఈ రోజు ప్రతి ఒక్కరూ ఆమె వెంబడి తిరుగుతా ఉన్నారు. టోపీ అమ్మ వెంబడి ఒక టోపీ పెట్టుకొని సొంగగారుకొని తిరుగుతా ఉంటే ఆమెను మనశ్శాంతిగా ఉండట్లేదు. పిచ్చిది అయిపోయినా కూడా మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదు సమాజం. సమస్యలు ఎక్కువైపోయి మెడ దెబ్బతింటే అలా మెదడు దెబ్బతిన్నామని కూడా బాగా బతకనీయట్లేదండి వాళ్ళు. మళ్ళీ వీళ్ళు షాక్కి మెదడు పనిచేస్తుందేమో తెలియదు. అదే కదండి, ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు జనం ఆమె వెంబడే. ఎందుకంటే ఆమె వెళ్ళిన తర్వాత ఈ వీళ్ళని తాకకపోతుందా, వీళ్ళని తట్టకపోతుందా, వీళ్ళ జీవితాలు మారిపోతాయి అన్నట్టు ఒక దురాశ తప్ప ఏం లేదు మనిషి. మనం కూడా అంతే. అసలు పిల్లలు చదవనే చదవరు, ప్రార్థన చేస్తే వాళ్ళు ఎగ్జామ్లు పాస్ అయిపోతారా? అలా అని చెప్పి ప్రార్థన చేయకుండా ఈ ఎగ్జామ్కి సిద్ధపడాలా? ప్రార్థన ఎందుకు చేయాలి? ఆయన సహాయం లేకుండా ఆహారం తినే మనం, అర్థమవుతుందండి. అంతేగాని అంటే మనం చేయాల్సిన పని మనం చేయాలి, దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. మనం చేయాల్సిన పని దేవుడు చేయాల్సిన పని దేవుడే చేయాలన్నప్పుడు నువ్వేం చేస్తావు? మీరేం చేయరా? ప్రార్థన చేసినప్పుడు దేవా వాక్యం ఎత్తుకొని పోకుండా కాపాడని ప్రభు అని ప్రార్థన చేస్తారు. మరి మీరేం చేస్తారా అని నిద్రపోతుంటారా? వాక్యం ఎత్తుకొని పోకుండా ఉండే పని దేవుడిదే, వాక్యాన్ని వందంతులుగా ఫలింపజేసే పని కూడా దేవునిదే, పైన ముళ్ళ తుప్పులు తీసేసే పని కూడా దేవునిదే. మరి తమరి పని ఏంటిదో? మన పని ఏంటిదండి? వారం అంతా విచ్చలవిడిగా తిరిగేసి వచ్చేసి ఆదివారం అమాయకంగా ఆరాధన చేసేసి వెళ్ళిపోయి మళ్ళీ వారం అంతా మనం నడిచినట్లు బ్రతికేసి దేవుడు ఎందుకో మాకు అన్ని కష్టాలే వస్తున్నాయి, ఏం పట్టించుకోతుంది, ఏం దేవుడు అండి అనుకుని దేవుడి మీద తిట్టడానిక? నీ వంతుగా నువ్వు చేయాలి. నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఏదైతుందో మనం సాధించాల్సినటువంటి ఒకటి ఉంది. అక్కడ చూసారండి, మానవుడు అడగాడు అక్కడ మన జైపాల్ బ్రదర్ దగ్గర ఉంది. సాధించాల్సింది ఆత్మగా మనం సాధించాల్సింది ఒకటి ఉంది. అది సాధించడానికి మనం బ్రతకాలి. ఇప్పుడు ప్రసంగి గారు ఒక విషయం చెప్పాడు చూడండి, 1వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చదువుకోండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. ఆకాశము క్రింద జరుగు అంతటిని, ఆకాశము కింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపి తిని, వారు దీని చేత అభ్యాసము నొందవలనని, అంటే శిక్షణము పొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. ఈయన ఏం చేశారంటే సొలొమోను గారు ఒక పని ప్రారంభించాడు. ఆయన ఒక పని చేద్దామని ప్రారంభించేది. ఏంటిదంటే ఆ పని అంటే అక్కడ చెప్తున్న విషయం, ఆకాశం కింద జరిగేదానంతటినీ విచారించి గ్రహించుటకే నా మనసు నిలిపి తిని. దేని కింద జరిగేదాన్ని? ఆకాశము కింద అంటే భూమి మీద అని అర్థం. ఆకాశం క్రింద అంటే భూమి మీద జరిగే సంగతి అంతటినీ తెలుసుకోవడానికి తన మనసును నిలిపాడు ఆయన. దేని చేత తెలుసుకోవాలనుకున్నాడు తెలుసండి? జ్ఞానము చేత తెలుసుకోవాలనుకున్నాడంటండి ఆయన. మీ పక్క వీధిలో జరిగిన విషయాలు ఏమని చెప్పండి మీరు. మీ వీధిలో జరిగిన సంగతులు చెప్పండి, మీ పక్కింట్లో జరిగిన విషయాలు చెప్పండి. నిజాలు చెప్పడం కంటే అబద్ధాలు ఎక్కువ చెప్తారు. అంతెందుకంటే మనకు తెలిసిన ఈజీ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తారు. అక్కడ రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, జనం గుమిగూడి ఉన్నారు, మీరు దారంలో వెళ్ళిపోతున్నారు, మీరు ఆగారు, అంతలో ఇంకొక ఆయన వచ్చాడు. ఏం జరిగిందని? భయంకరంగా యాక్సిడెంట్ జరిగిందని. నువ్వు చూసావా? చూడకపోతే ఏం చెప్తామో చెప్పండి. ఏదో చెప్పాలి. అక్కడ మనకున్న సైకాలజీ. అక్కడ గొడవ పెట్టుకుంటున్నారు అనుకున్న భార్య భర్తలు. ఎందుకు గొడవ పెట్టుకున్నారు? ఎప్పుడు అంతేనండి. అసలు ఆమె ఏమాత్రం మంచిది కదా, ఎందుకు వచ్చిందో తెలియదు, గొడవ ఎందుకు జరుగుతుందో కూడా తెలియదు అక్కడ. అంటే మనిషికి ఉన్నటువంటి ఇది ఒక రకమైనటువంటి బలహీనం. అంటే ఒక విషయాన్ని తెలుసుకోకుండా మాట్లాడడం అలవాటు మనిషికి. కానీ ఇక్కడ ఏం చేస్తున్న పని ఏంటిదంటమ్మా మా ఎల్లమ్మ గారు, ఈయన చేస్తున్న పని ఏంటిదంటే భూమి మీద జరిగేదానంతటినీ కూడా తెలుసుకోవాలని మనసు పెట్టాడట ఆయన. తన జ్ఞానము చేత భూమి మీద జరిగేదాని అంతటినీ కూడా తెలుసుకోవడానికి ఏం చేశాడంటే ఆయన. ఎంత పెద్ద పని చెప్పండి అది.
పెద్ద ప్రాజెక్ట్ అది, చిన్న పని కాదు అది. ఒక ఇంత ఇల్లు, ఒక 100 గజాలు ఇల్లు కట్టాలి. చాలా పెద్ద పని పెట్టుకున్నామండి మేము. అసలు మా శక్తికి మించిన పని పెట్టుకున్నాం బ్రదర్ అంట. ఒక ఫంక్షన్ చేసేయాలనుకుంటే మన శక్తికి మించిన పని. ఒక ఫంక్షన్ చేయండి, శక్తి మించిందే కదా. మన దగ్గర సెమినార్ జరుగుతుంది, నెల జరుగుతున్న సెమినార్కే ఒక 6-7 సహోదరులు సహోదరి మనలు సహకరిస్తున్నప్పటికీ కూడా ఆ పని అంతా ఎలా ఉంటుందంటే కొంత బరువుగానే అనిపిస్తూ ఉంది. ఆ పని కొంత బరువుగానే అనిపిస్తూ ఉంది. కానీ భూమి మీద జరిగేదాని అంతన్ని కూడా తెలుసుకుని మనసు పెట్టాడంట ఆయన. ఎంత పెద్ద పని పెట్టుకున్నాడో అర్థం చెప్పండి. ఇప్పుడు ఎంత పని పెట్టుకున్నాడు ఆయన? చాలా పెద్ద పని పెట్టుకున్నాడండి సొలొమోను గారు. తన జ్ఞానము చేత ఇదంతా తెలుసుకోవాలని పని పెట్టుకున్న తర్వాత అన్నిటినీ పరిశోధించాడు ఆయన. ఇది లేదు అది కాదు అనకుండా అన్నిటినీ పరిశోధించాడు ఆయన. అన్ని టేస్ట్ చూసాడండి. అన్నిటినీ టేస్ట్ చూసిన తర్వాత ఆయనకి చెప్తున్న విషయం లాస్ట్కి చెప్పేశాడు ఆయన. ఇంతకుముందు ఒక విషయం చెప్పాం కదా, అవసరాలు వేరు, సౌకర్యాలు వేరు, అత్యవసరమైనవి కూడా వేరు. అత్యవసరమైనవి అంటే కులము మతం అని లేదు, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడి కూడా కావాల్సినవి అవి గాలి, నీరు, ఆహారం. నీకు సామర్థ్యం ఉంటే ఏసీ పెట్టుకుంటావు, లేకపోతే ఫ్యాన్ ఉంటుంది, అది కూడా లేకపోతే కూలర్ ఎక్కడిది, ఫ్యాన్ కొనడానికి డబ్బులు లేను. చెట్టు కింద గాలినైనా పీల్చుకుంటాం మనం, అవునంటారే కాదంటారా? అంటే మొత్తానికైతే గాలి, నీరు, ఆహారం అనేది అందరికీ కూడా కులము మతం అని లేదు సంబంధం. మనిషిగా పుట్టిన ప్రతి వాడికి కూడా కావాల్సినవి అవి. మనిషిగా పుట్టిన ప్రతి వాడికి కావాల్సినవి. ఇప్పుడు పరిశోధన చేశాడంటే సొలొమోను గారు. అంతా పరిశోధన చేసిన తర్వాత ఆయన ఒక రిజల్ట్ ఇచ్చేసాడు, రిపోర్ట్. లాస్ట్కి ఒక కమిటీ వేసిన తర్వాత, ఆ కమిటీ విచారణ చేసిన తర్వాత వాళ్ళు ఏమి చెప్పకుండా సీక్రెట్స్ అన్నిటి కూడా ఎంక్వైరీలు చేసేసి ఆఖరికి ఒక రిపోర్ట్ తీసుకెళ్ళి ఎవరికి అప్పు చెప్పాలో వాళ్ళకి చెప్పేస్తారు. ఇప్పుడు భూమి మీద జరిగే విషయాలన్నింటినీ గురించి కూడా పరిశోధన చేశాడు ఈయన. ఈయన ఎంత తెలివైన రాజు అంటే, ఇది ఎంత తెలివైన రాజు అంటే, ఈయన తెలివిని పరీక్షించడానికి వచ్చిన వాళ్ళు కూడా ఈయన తెలివికి మంత్రముగ్ధులై కానుకలు ఇచ్చి వెళ్ళిపోయేటోళ్ళండి. శాబా దేశానికి రాణిగా ఉన్నాం వచ్చి ఈయన్ని శోధిద్దామనుకుని అనేక రకాలుగా టెస్టులు చేసింది ఆమెకి, ఆయనకి. అన్ని టెస్టులు చేసి బంగారాన్ని ఇచ్చేసింది ఆమె. ఆయన విధానానికి, ఆయన క్రమానికి, ఆయనకున్న జ్ఞానానికి చూసి ఆమె జ్ఞానం కలిగిన ఆమె ఈయన జ్ఞానానికి దాసోహం అయిపోయారు. అంత జ్ఞానం గల్ల ఆయన ఒక పెద్ద పని పెట్టుకున్నాడంటే ఆ పని తర్వాత రిపోర్ట్ కూడా బాగానే ఉంటుందా అమ్మా? బాగుంటుందా? బాగుంటుందండి. అంత తెలివికల్లా ఆయనే ఒక పని పెట్టుకుని లాస్ట్కి రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ ఎలా చెప్తున్నాడు చూడండి అక్కడ కింద 12వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 13వ వచనం. ఇదంతా వినిన తర్వాత అంటే సూర్యుని కింద ఏం జరుగుతుంది, అంటే భూమి మీద ఏం జరుగుతుందని అంత పరిశోధన చేశాడు ఆయన. మనసు పెట్టాడు ఆయన. తర్వాత తన జ్ఞానం చేత పరిశోధన చేశాడు ఆయన. అంతా పరిశోధన చేసేసిన తర్వాత ఇప్పుడు సొలొమోను గారు ఒక రిపోర్ట్ ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనవలెను. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి, అంటే పని. చాలా మంది మీరేం పని చేస్తారని అడుగుతారా అడగరా అండి? పుట్టిన తర్వాత ఏ పని చేయకపోయామనుకోండి ఏమంటారు? మనిషి పుట్టిన తర్వాత ఏదో ఒక పని చేయంటారు. ఏ పని చేయకపోతే, ఏ పని చేయకుండా ఎలా తినబుద్ధి అవుతుంది నీకు అంటారా? అంటే కనీసం ఏదో ఒక పని అయితే మనిషి అయితే ఖచ్చితంగా చేయాలి. ఏదో ఒక పని చేయాలి. ఇక్కడ మనుషులందరూ చేయాల్సిన పని ఒకటి ఉంది. నీకున్న జ్ఞానాన్ని బట్టి నువ్వు ఏ పనైనా చేస్తావు. నీకున్న చదువును బట్టి నువ్వు ఏదో ఒక పని చేస్తావు. నీ దగ్గర ఉన్న సామర్థ్యాన్ని బట్టి నువ్వు ఒక పని చేయగలుగుతావు, 10 పనులు చేయలేవు. చేస్తారా? 10 రకాల పనులు చేశాడు అనుకోండి, భలే జ్ఞానం అండి ఈయనకైనా అంటారు. ఈయన ఈ పని కాకపోతే ఆ పని చేయగలడు, ఆ పని కాకపోతే ఈ పని చేయగలడు. ఏదో ఒక పని చేసి బ్రతికేస్తా ఉంటాం కదా. అసలు ముఖ్యమైన పని ఒకటి చెప్పాడు సొలొమోను గారు. ఇన్ని పనులు మీరు చేస్తున్నారు కదా, బాగానే ఉంది. ఈ పనులన్నీ దేనికి పని చేస్తాయి?
మనకు తెలిసిన సామెత ఏంటంటే కూటి కొరకే కోటి విద్యలు. ఈ పనులన్నీ దేనికి పనిచేస్తాయి? దేనికండి? దీనికే. అంటే ఇది దేనికి? దేహానికే. మరి ఆత్మగా నీకేంటిది? ఆత్మగా ఉన్న నీకేంటిది చెప్పండి? అదే చెప్తున్నాడు ఆయన. ఆత్మగా ఉన్న నీకు లాభమైనది ఒక పని చెప్తున్నాడు ఆయన. ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. ఎవరి కట్టడలు అనుసరించి నడుచుకోవాలి మనిషి అనేవాడు? దేవుడు కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. ఇంతకుముందు మనం స్తుతిద్దామని చెప్పాం. స్తుతించడం అంటే స్తుతి 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 అని చెప్పడం కాదని చెప్పాను నేను అంతకుముందు వారమే. అర్థమవుతుందమ్మా? సరే. స్తుతించడం అంటే ఏంటిదండి? మా స్తుతించడం అంటే ఏంటి చెప్పండి? దేవుడు మనకి ఏది చెప్పాడో దానికి లోబడి ఆ పని చేయడమే దేవుణ్ణి స్తుతించడం. దానికి ఉదాహరణగా కూడా చూసాం మనం. ఇప్పుడు చెట్లు పుట్టలు ఇవన్నీ కూడా దేవుని స్తుతిస్తున్నాయా? స్తుతించట్లేదు. సూర్యచంద్ర నక్షత్రాలు ఎలా స్తుతిస్తున్నాయి? ఇవి నోరుందా? అమ్మ నోరుందా? దేవుడు ఏ పని నియమించాడు ఆ పని అవి పాటిస్తున్నాయి. దేవుడు వాడికి ఒక పని పెట్టాడు, ఆ పని ఏం చేస్తున్నాయి? అవి పాటిస్తా ఉన్నాయి. ఏది కూడా మీరట్లేదు దాన్ని. సముద్రం కూడా ఇక్కడికే అంటే అక్కడికే ఉన్నది. మనం ఒక్కలమే దుర్మార్గులం. దేవుని పోలికలో చేయబడి ఆయన మాటలను పాటించని మూర్ఖులు మనమే. మనిషే దేవుడి మాటకు లోపడతారా మీరు చెప్పండి? అంటే మీకున్న ఫీలింగ్ అంటే నా ఇష్టం బ్రదర్ అంటా ఉంటాం. ఎక్కడి వరకు చేస్తావు నీ ఇష్టం? చచ్చేంతవరకు చేస్తావేమో కానీ నా ఇష్టం అనేదే చాలా ప్రమాదం. నా ఇష్టం నువ్వేంటి మాకు చెప్పేది? పాస్టర్ గారు ఏంటండి అన్నిటికీ లేనిపోని అంటా ఉన్నాడు ఆయన. మా ఇష్టం మాకంటూ ఒక ఇష్టాలు లేవు అంటా ఉన్నారు మీరేమో. కానీ నా ఇష్టం అనేది చాలా పెద్ద ప్రమాదం. దానికి చక్కని ఉదాహరణ ధనవంతుడు. అర్థమవుతుందండి? మన ఇష్టాలు ఇక్కడికి వచ్చిన తర్వాత నిలబడితేనే అవి కరెక్ట్. వాక్యం ఎదుటికి వచ్చినప్పుడు మీ ఇష్టాలు ఏం కావాలి? ఇప్పుడు మన మనసులో ఏదో ఉంటుందండి, దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, నష్టపోతారు మీరే. మీరు అనుకున్నది ఇక్కడ కనుక సరిపోయింది అంటే ధైర్యంగా నిలబడవచ్చు దేవుని దగ్గర. ఎందుకంటే దేవుడు అడుగుతాడు, నీకు నచ్చినట్లుగా భక్తి చేయడానికి, నీకు నచ్చినట్లుగా నువ్వు ఆరాధన చేయడానికి, నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతకడానికి ఏది ఆధారం చేసుకుని బ్రతికేవని దేవుడు అడిగితే సమాధానం ఏంటి చెప్పండి? మనకి పలానా ఆయన చెప్పాడు, పలానా పాస్టర్ గారు చెప్పాడు, వాళ్ళ గురించి అడగడు ఆయన దేవుడు. నీకు అడిగేది ఏంటిదంటే నీకంటూ ఒక జ్ఞానం ఉంది కదా. ఇది మంచిది, ఇది చెడ్డది, తినేది తినకూడదని అనే ఒకటి వివేచన ఉంది కదా నీ దగ్గర. మరి నువ్వు చేసేదేదో నీకు వివేచన కలగట్లేదా అని దేవుడు అడిగితే సమాధానం ఏంటిదా అని. ఏవి సమాధానం చెప్పలేకపోయామనుకోండి, పోనీలే ఇప్పుడైనా మార్చుకొని అక్కడ పక్కన పెట్టుకోడు ఆయన. మనకిచ్చిన ఆయుష్కాలంలోనే మనం చేయాల్సిన పని ఏదైతే ఉందో అది చేసే వెళ్ళిపోవాలి. అవకాశం అక్కడ రాదు. మళ్ళీ మారు మనసు పొందుదాం, రక్షణ పొందుదాం అనేటువంటి ప్రాసెస్ అక్కడ లేనే లేదు. ఇక్కడే ఉంది. ఏదైనా చేయాలని ఇక్కడే మనం దాన్ని చేయాలి. ఇప్పుడు ఈయన చెబుతున్న విషయం ఏంటంటే, అంతా చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది ఏంటంటే, మనిషికి దేవుడు పెట్టిన పెద్ద పని ఒకటి ఉంది. అది దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడల్ని అనుసరించుకుంటూ నడుచుకోవాలంతే. ఇప్పుడు మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏమిటి అని ఎల్లమ్మగారు చెప్తారు. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనగానేమి? అమ్మ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనగానేమి? దేవుని మాటలను పాటించుకుంటూ నడుచుకోవాలి. ఇంకా సంతోషమ్మ గారు చెప్పండి అమ్మ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనగానేమి అని చూద్దామా? దైవ గ్రంథం కూర్చోండి. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండడం అనగానేమి అన్నదాని గురించి కొన్ని విషయాలు దైవ గ్రంథం నుండి ఆలోచన చేద్దాం. మనకి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనగానేమి అన్నదాని గురించి మనం ఆలోచించాల్సినవి కొన్ని ఉన్నాయి. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతామండి. మనకంటే ముందటి దినాల్లో భూమి మీద బ్రతికి దేవుడు మెచ్చినట్లుగా నచ్చినట్లుగా బ్రతికి దేవుని కొరకు
తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ దేవుణ్ణి తన బ్రతుకు ద్వారా ఘనపరిచిన వ్యక్తి యోబు గారు. అన్ని కష్టాలు ఎదురైనప్పటికీ చిన్న చిన్న పొరపచ్చలు కానీ మిగతా విషయంలో చాలా చక్కని వాడు యోబు గారు. అలాంటి ఆయన గురించి దేవుడే చెప్తున్నటువంటి సాక్ష్యం చూడండి. 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై. చూడండి, యోబు గారి గురించి దేవుడు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే యోబు గారు యథార్థవంతుడు, యోబు గారు న్యాయవంతుడు, యోబు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. అర్థమవుతుందండి సాక్ష్యం ఎంత బాగుంది. అమ్మ మీ పేరు పెట్టుకుని అక్కడ చదవండి ఒకసారి. ధైర్యం రాదు. మీ పేరు అక్కడ యాడ్ చేసి ఒకసారి చదవండి. ఆరపల్లి నందు డాష్ అని ఒక మనుషుడు ఉండేను. ఆ డాష్లో మీ పేరు పెట్టే దావీద్ అని ఒక పేరు పెట్టండి. అక్కడ పెట్టగలుగుతారా? ధైర్యం రావట్లేదు. మరి ఇప్పుడే కనుక మీకు గుండె అయిపోతే ఏం చేస్తారు? ప్రశ్న అమ్మా, ఆయనే కాదు అందరి గురించి నేను చెప్తున్నా. ఆ డాష్లో మీ పేరు పెట్టుకోలే ధైర్యం లేకపోతే, ఇప్పుడే మీ గుండె ఆగిపోతే, ఇప్పుడే ప్రభు రాకడ జరిగితే ఇప్పుడు మీ పరిస్థితి ఏంటిదా అని అండి. ఇక్కడ యోబు గారి గురించి చెప్తున్న విషయం ఏంటంటే యోబు యథార్థవంతుడు, యోబు న్యాయవంతుడు. ఈయన యోబు యథార్థంగా న్యాయంగా ఉన్నవాడు. ఎలాంటి వాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఎవరు ఎందంటండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఏం చేశాడంటే ఆయన చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అంటే ఖచ్చితంగా చెడుతనాన్ని విసర్జించాలి. విసర్జించకపోతే ఏం జరుగుద్దా అని, చెడుతనాన్ని కలిగి ఉండే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండొచ్చా అని అలా ఉంటున్నారు ఈ రోజులు. అలానే ఉంది అండి. ఈరోజు భక్తి మార్గం అంతా అలానే ఉంది. బరువు అయితే దాన్ని వదిలించుకుంటున్నారు తప్పితే ఎలాగైనా పర్వాలేదు బలమంతా కూడగట్టుకొని చేద్దామని అసలు ఆలోచన లేనేలేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? దేవుని మాటలు వినబడుతున్నాయి అంటే ప్రతిదాన్ని విడిచిపెట్టి రావడం కంటే మీకు వీలైనప్పుడే వచ్చి విందాం అనుకునే స్వభావం చూసారా? అది అలాంటిదే. మీకు బరువు అయితే పాత దినాల్లో మీరు ఆలోచించండి. మీరు వెనకటి దినాల్లోనే మీకు చేత కాకపోయినా మీ తల్లిదండ్రులు చాలా పనులు మీతో చేయించారు. సహించుకొని చేశారా చేయలేదా? అవి చేశారు కాబట్టి ఈరోజు ఎంత కష్టం వచ్చినా ఓర్చుకొని ఉండగలుగుతున్నారు మీరు. ఇప్పుడు మీ పిల్లలకి చిన్నది నొప్పి లేగిస్తేనే వాళ్ళు ఏ పని చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. రేపు మీలాంటి బరువైన పనులు చేయగలరా మీ పిల్లలు? చెప్పండి. చేయలేరు. ఎంత క్లారిటీ చెప్పేస్తున్నారు మీరు. మరి మీ భక్తి జీవితం వీరితో కొలుచుకున్నప్పుడు మన భక్తి ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకుంది. ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగి దేన్ని విడిచిపెట్టాడంట? చెడుతనాన్ని విసర్జించాడు. దానికి మనకు అర్థం కావడానికి దేవుడు ఏం చేశాడంటే చెడుతనాన్ని విసర్జించే ప్రక్రియను మన దేహంలో కూడా పెట్టాడు. దేవుడు మన దేహంలో కూడా పెట్టాడు. మనం 4 లీటర్లు నీళ్ళు తాగేస్తాం అనుకోండి, 4 లీటర్లు నీళ్ళు తాగేస్తాం. ఏం చేస్తాం? కడుపులోకి వెళ్ళి కడుపులో ఉండిపోతాయా? ఉండిపోతాయా నీళ్ళు? ఏమైపోతాయి? చెమట రూపంలో కొన్ని వెళ్ళిపోతాయి. అయ్యో నేను 4,000 రూపాయల విలువైన నీళ్ళు తాగాను అనుకుని నేను లోపల పెట్టుకుంటాయా? కోహ్లీ 4,000 రూపాయలు తాగుతాడు. వాడు 4,000 రూపాయలు తాగినా చెమట రూపంలో బయటికి రావాల్సిందే. తర్వాత మూత్ర రూపంలో కూడా బయటికి ఎందుకు వస్తాయి అవి? ఏ నీళ్ళు అవి అనుకుంటున్నారు? వ్యర్థమైనవి అవి. ఏంటిదంటే అవి వ్యర్థమైన వాటిని, అంటే వ్యర్థాలను బయటికి పంపించే ప్రక్రియ మన దేహంలోనే పెట్టాడా? పెట్టలేదు దేవుడు. నీకు అవసరమైనవి లోపలే ఫిల్టర్ అయిపోయిన తర్వాత అవసరమైనవి దేహానికి అందించి అనవసరమైనవి బయటికి పంపించేస్తుంది. చెమట రూపంలోనే వెళ్ళిపోతాయి, మూత్ర రూపంలోనైనా వెళ్ళిపోతాయి. తిన్న ఆహారం మంచి ప్రోటీన్ ఫుడ్డే తిన్నావు, మంచి శ్రేష్టమైన ఆహారమే తిన్నావు, అంటే ఆరోగ్యకరమైనదే తిన్నావు, ప్రకృతిపరమైనదే తిన్నావు, లేదా మాంసాన్ని మంచిగా రుచికరంగా తిన్నావు. అలాగనే కడుపులో ఉండిపోతుందా? ఉండిపోతుంది చెప్పండి. ఉండిపోతే విషంగా మారిపోతుంది. మీరు తిన్న ఆహారం లోపలే కనుక ఉండిపోతే అది అరగకుండా కరగకుండా కదలకుండా అలానే ఉండిపోతే అది విషంగా మారిపోతుంది. అది అరిగి అది శక్తి రూపంలో నీ రక్తంలో కలిసి నీకు పనికొచ్చేదేమో రక్తంలో కలుస్తుంది, పనికి రానిదేమో మలం రూపంలో విసర్జించబడుతుంది.
అంటే విసర్జించేది మన దేహం నుండి బయటికి వెళ్ళిపోతుంటే, అయ్యో నా దేహంలో విలువైనది బయటికి వెళ్ళిపోతుంది, దాని ముఖం కూడా చూడం మనం. చూసారా? ఇలా అని అలా వేసేస్తారా వేయరా? అదే కనుక మంచిదే. అంటే తీసుకునేటప్పుడు అంత అద్భుతంగా చేసి అది వెళ్ళిపోతున్నప్పుడు ఇలా పడేస్తామే. ఎందుకంటే వ్యర్థాలని బయటికి పంపించే ప్రక్రియ దేనిలో ఉంది? శరీరంలో ఉంది. దాన్నే దేవుడు చెప్తున్నాడు. ఇతడు ఏం చేస్తున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఏం చేస్తున్నాడంటే, మరి మనం ఎలా ఉన్నామో చెప్పండి ఒకసారి. మన దేహంలో ఇది చిన్నప్పటి నుండి జరుగుతున్న పనే ఇది. అలాగే మనము కూడా కొన్ని రకాల వ్యసనాలకో, అలవాట్లకో, పాపాలకో బానిసలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎప్పటి నుండి ఉంటున్నారు వాళ్ళు? ఎప్పటి నుండి ఉంటున్నారు పాప పనులు చేస్తూ మనుషులు? చూద్దాం దైవ గ్రంథంలో ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదువుతుంది. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చూస్తే, నరుల చెడితనం భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. అయ్యా, మన హృదయాల్లో ఉన్నటువంటి ఊహ అంతా కూడా ఎల్లప్పుడూ చెడ్డది. మరి ఈ చెడ్డదాన్ని ఏం చేసుకుంటున్నారు? భద్రంగా దాచిపెట్టుకుంటున్నారు. హృదయంలో ఉన్నటువంటి చెడుని ఏం చేస్తున్నారంటండి? భద్రంగా దాచిపెట్టుకుంటున్నారు. మీ దేహంలో ఉన్న చెడునేమో బయటికి విసర్జిస్తూ ఉన్నారు. హృదయంలో ఉన్న చెడుని ఏం చేస్తున్నారు? పగ లోపల అలానే ఉంచుకుంటారు. ద్వేషం అలానే ఉంచుకుంటారు. అసూయ అలానే ఉంచుకుంటున్నారు లోపల. మీరు అదే చెప్తున్నాడు అన్నట్టు, వారి హృదయంలో ఉన్న ఊహ అంతా కూడా ఎల్లప్పుడూ చెడ్డది. ఎల్లప్పుడూ చెడ్డది. బాల్యం నుండే, ఎప్పటి నుండి అంటండి? చిన్ననాటి నుండే వాళ్ళకి లేనిపోనివన్నీ నూరు పోసేటువంటి గొప్ప టీచర్లు మీరే. మీ పిల్లలకి ద్వేషం, పగ, కోపం, అసూయ, ఈర్ష్య, చెడు ఇవన్నీ మీరు నూరిపోస్తున్నారు. అసలు మేము అలా చేయం బ్రదర్ అంటారు. ఒక మాట చెప్తున్నారండి, మీరు చేయకపోయిన పక్కింటి వాళ్ళ గురించి చెడుగా మీ పిల్లల ముందే మీరు మాట్లాడుకుంటే వాళ్ళు విని అదే నేర్చుకుంటారు. పక్కోళ్ళ మీద మీరు ఏదైతే చెడుగా అనుకుంటారో మీ పిల్లల ముందు మాట్లాడితే అదే నేర్చుకుంటారు వాళ్ళు. మీ పిల్లలు చెడు చేస్తుంటే బొమ్మల్లాగా నిల్చొని అలా చూస్తున్నారు అనుకోండి, వాళ్ళని చెడు చేయడానికి ప్రోత్సహించిన వాళ్ళు కూడా మీరే. అంటే బాల్యం నుండే బాలుని నడవలసిన మార్గాన్ని ఏం చేయాలంటే తల్లిదండ్రులుగా మీరు నేర్పాలండి. మీరు ఉండరు ఆ మార్గంలో, వారు కూడా చెడిపోతుంటే చూసి సంతోషపడతారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి. అంటే ఇప్పుడు మనిషి హృదయంలో చెడు ఎలాగే ఉంటే, చెడుగా ఉన్నవాడు సంఘానికి వచ్చిన తర్వాత నీటిలో మునిగి బాప్తిసం తీసేసుకున్న తర్వాత మంచివాడైపోతాడా? అంటే మన దేహంలో నుండి చెమట అనేది కొంతకాలం బాల్య దశలో వచ్చి యవ్వన ప్రాయానికి వచ్చిన తర్వాత రాదా? వస్తుంది. చచ్చిపోయేటప్పుడు వరకు రాదా? వస్తుంది. అంటే చెడును విసర్జించే ప్రక్రియ దేహ నిర్మాణం జరిగినప్పటి నుండి మట్టిలో పెట్టేంత వరకు కూడా, తల్లి గర్భంలో నుండి వచ్చిన మొదలుకొని భూగర్భంలోకి వెళ్ళేంత వరకు కూడా ఈ ప్రక్రియ జరుగుతుంటుందా జరగదా? మలమూత్ర విసర్జన జరుగుతుందా జరగదా? అలాగే మనిషి జీవితంలో కూడా చెడుతనం అనే దాన్ని నిత్యము కూడా మనిషి ఏం చేయాలి? విసర్జించాలి. దాని కొరకు ఏం చేయాలి తెలుసండి? అభ్యాసనము చేయాలంట. శిక్షణ ఏం చేయాలంటమ్మా? ప్రతిరోజు నువ్వు సాధన చేయాలి. ప్రతిరోజు వాకింగ్ వెళ్తావే, ప్రతిరోజు అన్ని రకాల పనులు చేస్తూ ఉంటావే, ప్రతిరోజు అన్ని పనులు చేస్తున్నప్పుడు చెడుతనాన్ని విసర్జించే పని ఏ సమయంలో చేస్తున్నారు మీరు? ఏడకు వచ్చి మోకాలేసి, దేవా నేను పాపని, ఒక్క నిమిషం చేసేస్తాను. మీరు తాగిన నీళ్ళన్నీ వారం రోజులు లోపల బిగబెట్టుకుని ఒకరోజు చేయండి, బయట చచ్చిపోతారు. ఉంటారా? చాలా కష్టమా కాదండి? అంటే ఇప్పుడు ప్రతిరోజు ఇది మన జీవితంలో జరగాలి. మరి చెడుతనాన్ని విసర్జించడం, ఆ పని చేయడానికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఆ పని చేస్తారనే విషయం చెప్పాడు. దేవుని యందు ఈ వ్యక్తి భయభక్తులు కలిగి ఉన్నాడంటే చెడుతనాన్ని విసర్జించిన వాడై ఉండాలి. దానికి మనకు అర్థమయ్యే విధానంలో దేవుడు భక్తుల ద్వారా రాయించిన ఒక మాటను చూద్దాము. పాత నిబంధన గ్రంథం నుండి కీర్తనల గ్రంథం 34వ కీర్తన. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 11వ వచనం నుండి చదువుతామండి. పిల్లలారా, మీరు వచ్చి
నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినండి. ఎందుకు వినాలి? మీకు యెహోవా యందు భయభక్తులు ఏమిటో నేర్పిస్తాను. చాలామంది కొన్ని పనులు రావు, నేర్చుకుంటారా? నేర్చుకోరా? పెళ్ళి అయ్యేటప్పుడు అడుగుతూ ఉంటారు చూడండి, అమ్మాయిని చూడడానికి, వంట వస్తుందమ్మా నీకు అడుగుతారా? రా అబ్బాయిని చూసి, ఏం పని చేస్తాడు మీ అబ్బాయి? మా అమ్మాయిని ఎలా చదువుతాడా అని. ఏం పని చేయడండి, నాకు వచ్చే పెన్షన్ డబ్బులతో ఇప్పటి వరకు బతికేస్తాడు, రేపు కూడా అలానే బతికేస్తాడు అనుకోండి. అందంగా ఉన్న ఇవ్వరు అబ్బాయికి. ఎందుకు ఇవ్వరండి? వాడే బతకలేనోడు, మా అమ్మాయిని ఎలా బతికిస్తాడు, పోషిస్తాడు అంటారంటారా? మా అమ్మకి ఏం వంటలు రావండి. ఇప్పటి వరకు మీరు ఇంకా సెల్ ఫోన్లో వాట్సాప్, స్నాప్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి ఏమైనా అడగండి, చెప్పేస్తాయి. మా సెల్ ఫోన్ చూడడం, టీవీ చూడడం, టైంకి తినేయడం, చక్కగా నిద్రపోవడం, ఇవే అమ్మాయికి వచ్చిన పనులు అని చెప్పారు అనుకోండి, పెళ్లి చేసుకుంటారండి వాళ్ళు. అమ్మ కొంచెం మాట్లాడని అంటూ ఉంటారు. ఎందుకు మాట్లాడమంటూ ఉంటారు? అమ్మ మోగదా అని, ఇంకా నచ్చిదా అని, ఇంకా పళ్ళు అంకరున్నాయా మంచిగా ఉన్నాయని చూడడానికి. చూసారండి? ఇంకా ఏమో ఎలా సంస్కారంగా మాట్లాడుతుందా, దురుసుగా మాట్లాడుతుందా అని ఎన్ని చూస్తారు చూడండి ఈ మాటల్లోనే కదండి. ఇవన్నీ అంటే పెళ్ళికి ముందే ఇవన్నీ ఎలా అయితే చూసుకుంటా ఉన్నారో, అంటే ఇప్పుడు ఇక్కడ ఈ విషయం చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం మీకు నేను. ఏమో మీ ఎవరికి రాదా భయభక్తులు కలిగి ఉండడం? ఏంటిగా వచ్చా రాదా చెప్పండి కదండి. అనుకుంటున్నారు అంతే, వచ్చు అని అనుకుంటున్నారు అంతే. యెహోవా యందు మాకున్నంత భయము భక్తి సంఘంలో ఎవరికి లేదు అని అనుకుంటున్నారు అంతే. లేకపోతే మా ఆయన కంటే నేనే భక్తిగా ఉంటానని అనుకుంటున్నారు అంతే. మా భార్య కంటే నేనే బెటర్ అని అనుకుంటున్నారు అంతే. ఈ సంఘంలో ఉన్న వారు అందరికంటే మాకు తెలిసిన విషయాలు ఎవరికి తెలియదు అనుకుని భ్రమపడుతున్నారు అంతే. భ్రమ వాస్తవం చాలా తేడా అండి. నీడకి నిజ స్వరూపానికి చాలా వ్యత్యాసం ఉంది. అప్పుడు ఒకటి చూసాం కదా, ఒక ఆమెమో ఏవో అలా వస్తువులను ఇలా పట్టుకుని పోతుంది. ఆ నీడ అక్కడ పడేసరికి ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి స్త్రీగా కనిపిస్తుంది. నిజం వేరు, నీడ వేరు. అర్థమవుతుందా? అంటే ఊహించుకొని బ్రతికేస్తే మీరే నష్టపోతారు. ఊహించుకొని బ్రతికేస్తే ఊహల్లో మేము అప్పుడప్పుడు మిమ్మల్ని చెప్పేది ఏంటంటే, అమ్మ బాప్తిసానికి సిద్ధపడండి అని ఎందుకు చెప్తున్నామంటే, నేను అంతకుముందు క్రీస్తు సంఘంలో ఉండి బాప్తిసం పొందలేదు కాబట్టి, వాక్యానుసారంగా నేను ఇచ్చిన బాప్తిసం సరైనది కాదు కాబట్టి, వాక్య విలువలతో పోల్చుకున్నప్పుడు నేను దూరంగా ఉన్నాను కాబట్టి మీకు అదే చెప్తున్నాను. కొంతమంది ఇంకా బాప్తిసాన్ని తీసుకోవడానికి మొండిగా చేసినప్పుడు కూడా మిమ్మల్ని ఎందుకేమనట్లేదు, ఊహించుకొని బ్రతుకుతున్నారేమో. వాస్తవాన్ని దగ్గర రండి, నా వంతుగా నేను చెప్పాల్సింది చెప్పేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను కూడా దోషిగా దేవుని ఎదురు నిలబడకూడదు కాబట్టి. ఒకవేళ బాప్తిజం పొంది కూడా మీరు నచ్చినట్లుగా బ్రతుకుతుంటే మీరు నొచ్చుకుంటారేమని చెప్పకుండా ఉన్నాను అనుకోండి, రేపటి దిన నేను కూడా ఖచ్చితంగా దోషిని అయిపోతుంది. హెజ్కేల్ గ్రంథంలో అంటా ఉన్నాడు, ఒకడు తప్పు చేస్తా ఉంటే చెప్తే నీ మీద అదేముండదు, ఆ దోషం నీ మీద ఉండదు. అయినా నువ్వు చెప్పకుండా వాడు నొచ్చుకుంటాడేమని నువ్వు మౌనంగా ఉంటే, ఆ దోషంలో వాడు నీవు ఇద్దరు కూడా పాలిభాగస్తులే. కనుక మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది మీకు ఖచ్చితంగా నేర్పాల్సిన బాధ్యత ఎవరికి ఉందండి? సంఘ కాపరికి ఉంది. కాబట్టి మీకు తెలుసు అనుకునే దానికంటే ఇప్పుడు ఏం తెలుసో ఒకసారి ఆలోచన చేద్దాం. నిజంగా మీకు ఇది తెలిసే ఉంటే, ఈ విధానంలోనే కనుక తెలుస్తుంటే చాలా సంతోషం. ఒకవేళ తెలిసి లేకపోతే నేర్చుకోవడం మరీ మంచిది. నేర్చుకొని అలా వదిలేసి వెళ్ళిపోయారనుకుంటే చాలా పెద్ద ప్రమాదం. ఎందుకంటే మిమ్మల్ని మీరే మోసపుచ్చుకున్న వారైతారు. ఎవడైనా వాక్యాన్ని విని వాక్య ప్రకారం ప్రవర్తించకపోతే వాడు తనను తానే మోసం చేసుకుంటున్నాడు. మీరు ఇక్కడ ఇంతసేపు వినేసి మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు నచ్చినట్లు బ్రతికితే మీరు మోసపోతున్నారని అర్థం. మీరు మోసపోతున్నారని అర్థం అది. కాబట్టి మోసపోకమునిపే మీ జీవితాలు చక్కబెట్టుకోవాలని మరొకసారి గుర్తు చేస్తుంది. చూద్దాం అక్కడ కింద ఏం చెప్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఆయన నేర్పుతూ ఉన్నాడు. కింద వచనం చదువుతామండి. అక్కడ 13వ వచనం, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను. అమ్మా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ఏంటిదో నేర్పిస్తా ఉన్నాడు ఆయన. మీరు ఇప్పుడు అన్నారు కదా, మాకు తెలిసి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అని.
ఇప్పుడు చెప్తున్నాడు, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదాలను కాచుకొనండి. అంటే మీరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారంటే ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే, అయ్యా మీరు దేవుని యందే భయభక్తులు కలిగి ఉంటే చెడ్డ మాటలు పలకకుండా మీ నాలుకను కాపాడుకున్నారా? చెడ్డ మాటలు పలకకుండా మీ నాలుకను మీరు కాపాడుకున్నారా? ఒక వ్యక్తి చెడ్డ మాటలు పలుకుతా ఉన్నాడంటే నోటిని కాపాడుకోవట్లేదని అర్థం. నీ నోటి నుండి మాటి మాటికి బూతులే వస్తున్నాయి, నీ నోటి నుండి అబద్ధాలే వస్తున్నాయి, నీ నోటి నుండి కాని మాటలు వస్తున్నాయి, నీ నోటి నుండి ఇతరులని రెచ్చగొట్టే మాటలు వస్తున్నాయి, నీ నోటి నుండి కపటమైన మాటలు వస్తున్నాయి, నీ నోటి నుండి మంచిగా ఉన్నవారిని చెడుగా ప్రేరేపించే చెడు మాటలు వస్తున్నాయి. అంటే నీ నాలుగు నువ్వేం చేసుకోవట్లేదండి. రోజు లేవగానే పళ్ళు దోమేసిన తర్వాత ఏం చేసుకుంటారు? సరిగా నాలుగుని శుభ్రం చేసుకుంటారు. చేసుకోకుండా ఉన్నారనుకోండి, ఏమైపోతుంది? మీ లోపల నుండి వచ్చిన పాసి మీ నాలుకంటే మందం అయిపోతుంది. అది మాటలు మాట్లాడకుండా నాలుగు ఇది అయిపోతుందా లేదా? అంటే రోజు దాన్ని శుభ్రం చేసుకోవాలి. అంటే దాని మీద కూడా వ్యర్థం అనేది పేరుకుంటుంది, దేని మీద కూడా వ్యర్థాలు పేరుకుంటాయి. కొంతమంది కొన్ని అలవాటు ఏంటంటే అడవిలో పులి ఏ మాత్రం కూడా బ్రష్ చేయకుండా తినేస్తుంది కదా, మేము కూడా తినేస్తాం అంటారు. తినేయండి, అది జంతువు, మనం తినేస్తే రోగాలు బారిన పడేది మనమే. వాటికి ఉన్నది 12-15 సంవత్సరాలు ఏమో, మనకుండేది మాత్రం 70 ఏండ్లు. అధిక బలం ఉంటే 80 ఏండ్లు. బై మిస్టేక్లో దాటిపోయి వచ్చామనుకోండి 100 వస్తావేమో. అది కూడా సెంచరీ కొట్టిన తర్వాత ఇంకా నీకేమైనా లైఫ్ ఉందంటే 120 వరకైనా వస్తుందేమో. కానీ ఎంత ఎక్కువ సంవత్సరాలు బ్రతికితే అంత ఎక్కువ లెక్క చెప్పాలి. 5 తలాంతులు ఇచ్చినోడికి 5 అడిగాడా లేదా? 2 తీసుకున్నాడు 2 కాదా? 1 తీసుకున్నాడు ఒక్కడైనా సంపాదిస్తాడు అనుకున్నాడు ఆయన. కొంతమంది వారికి వారు సాధన చేసుకోరు, సంపాదించరు, ఉన్నదాన్ని కాపాడుకొని కూడా కాపాడుకోరు. మరి నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించావంటే నీ నాలుకను కాపాడుకుంటున్నావు, కాపాడుకోవట్లేదు చెప్ప. ఒక 6 నెలలు బాగానే ఉన్నారు, సమస్య రాగానే మీ నోటికి వేసిన తాళం తీసేశారనుకోండి, అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి, అప్పుడు నీ నోటి నువ్వు కాపాడుకోవడం సులభమే. నీకు మెక్కడం అయిపోయినప్పుడు, నువ్వు తట్టుకోలేనప్పుడు, అవతల పెట్టి నిన్ను బాగా తిడుతున్నప్పుడు అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? అవతల వ్యక్తి అన్నో, భార్యో, అత్తో, మామో, లేకపోతే ఇరుగు పొరుగులో, పక్కింటిలో ఎవరో ఒకరు మిమ్మల్ని తిట్టారు. అప్పుడు మీరు ఏం చేస్తారా అని మళ్ళా ధర్మశాస్త్ర సంబంధాలు అయిపోతారు. కంటికి కన్ను, పంటికి పన్ను, మాటకు దోషానికి ప్రతి దోషణ. ఏం చేస్తాం మనం? చెల్లు ఎవరి దానికి ఇచ్చేద్దాం అనుకుంటా ఉంటారు. అంటే మీరు ఇప్పుడు ఒక మాట ఆలోచించండి, మీ నోటితో తిట్టారండి, ఈ నోటితోనే పాట పాడారు, ఈ నోటితో ఏం చేశారు? ఇప్పుడు మీరు భయభక్తులు కలిగిన వాళ్ళ దేవుడంటే మీరు ఇప్పుడు అన్నారు కదండి భయభక్తులు కలిగి ఉన్నామని. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఇందులో. మీ నోటితో కపటపు మాటలు పలికిన వాళ్ళు కూడా ఉన్నారు, ఉన్నారా లేదా? దూషణ మాటలు పలికిన వాళ్ళు కూడా ఉన్నారు. అలవాట్లో పొరపాటుకు తిట్టేస్తా ఉన్నాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. మీ నోట దూషణ మాటలు కూడా రాకూడదు. కొంతమంది ఎందుకో అది మామూలు విషయాలు కూడా కొన్ని భూత పదాలు అందులో చేర్చి మాట్లాడేస్తా ఉన్నారు, ఊత పదాలుగా. అని మీరు ఏం చేస్తున్నారు? ఊత పదాలు అనుకుంటున్నారు కానీ మార్చుకుందాం అనుకోవట్లేదు. చూడండి, ఈ నోటితోనే స్తుతించాను, ఈ నోటితోనే ప్రభు బల్ల తీసుకున్నాను, ఈ నోటితోనే ప్రభు రక్తాన్ని తాగాను, ఈ నోటితోనే పాడాను, ఈ నోటితోనే ప్రార్థన చేశాను, మళ్ళీ ఈ నోటితోనే ఊత పదాలు, భూత పదాలు కూడా పలుకుతున్నాను నేను అనుకోవట్లేదు. ఎందుకు? మీరు పక్క వాళ్ళ గురించి నువ్వు కపటంగా మాట్లాడడం కూడా తప్పే కదా. కడుపులో ఒకటి ఉంటుంది, పైకి మాత్రం ఒకటి చెప్పావు అనుకోండి, కపటమైన మాట కాదా? నిజమంటారే కాదంటారండి? అంటే కపటంగా మాట్లాడి మీరు తెలివిగల్లాలనుకుంటున్నారేమో, కానీ దేవుడు చెప్తున్న మాట భక్తిహీనులు, బుద్ధిహీనులు, దేవుడు అంటే భయం బొత్తిగా లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరి కొరకు అక్కడ అగ్నిగుండం తీక్షణమైన వేడితో ఎదురు చూస్తూ ఉంది. తీక్షణమైన వేడితో. అంటే ఎవరో నిన్ను తిట్టారు, ఎందుకు తిడతావు చెప్పండి? నువ్వు క్రైస్తవురాలు కదా. యేసుప్రభుని దూషిస్తే మరలా దూషించాడు యేసుప్రభు? దెయ్యం పట్టిన వాడు అన్నారు యేసుప్రభుని. మిమ్మల్ని ఆ మాట అంటే ఊరుకుంటారని?
మీరు నచ్చిన వ్యక్తిని ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, మీకు ఎక్కడ లేనంత కోపం వస్తుంది మనసుకు వచ్చినంత. అదే దేవుడిని ఎవడైనా అన్నారనుకోండి, మీకు అసలు కోపమే రాదు. ఆయన చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారండి? ఆయన. మరి నిన్నంటే నువ్వే చూసేసుకుంటావు. ఆయన బిడ్డ. మీ నాన్న అంటే, మీ నాన్నని మీ అమ్మనంటే ఏం చేస్తాడు చెప్పండి? మరి ఆయన మన ఆత్మలకు కన్నదండి కదా. ఆయన ఏమన్నా కాదా? ఆలోచించండి. రాత్రి ఒకడు ఫుల్ తాగేసి ఫోన్ చేసి, చెప్పు తమ్ముడు అంటే, తమ్ముడు ఎవడు నీకు? పేరు పెట్టి పిలువాడు. అరే నువ్వు నాకంటే తమ్ముడు, వయసులు తక్కువడేరా, నిన్ను అన్నని పిలవకూడదు. అన్నను కాకపోతే పేరు పెట్టి కాదు, పేరు పెట్టి పిలువు. ఏడు చెప్పంటే, మరీ అమ్మ నాన్న పేర్లు చెప్పాను. మరి ఎవరికి పుట్టిందో చెప్పంటున్నాడు తాగేసి. చాలా బాధ అనిపించింది. కానీ ఇప్పుడు వాడిని తిడితే పచ్చి బూతులు తిడతా ఉన్నాడు తాగేసి. సమస్య ఏంటంటే వాళ్ళ మేనమామ యేసుపురం నమ్ముకోరా అని చెప్పాడంట. అది ఆయనకి నచ్చలే. అనిపించింది. అంటే తను ఏదో, ఇప్పుడు తను చేస్తున్న పాపం వాడికి రుచిగా ఉంది, మంచి మార్గం ఇబ్బందిగా ఉంది అంతే. వాడు తెలుసుకొని ఒక కాలం వస్తుంది. ఇప్పుడు పౌలు గారు తిట్టినోడే కదా, సౌలు గారు తిట్టినోడే కదండి పట్టబడ్డాడు. దూషించినోడే కదా పట్టబడ్డాడు. హింసించినోడే కదా పట్టబడ్డాడు. నాకు అనిపించింది వీడు కూడా మారడానికి దగ్గర పడ్డట్టున్నాడు, అందుకే తిడుతున్నాడు. మళ్ళీ మనం తిట్టామనుకోండి ఇప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి? వాడికి మనకి ఎటువంటి తేడా ఉండదు. మనం చేసే పని కూడా అలాంటిదే. నిన్న మోజేస్ అన్న కూడా ఒక వీడియో పెట్టాడు ఆంధ్రాలో. పాస్టర్ గారు సువార్త చేస్తుంటే ఈడ్చి కొట్టాడు గోపు మీద ఆయన పాస్టర్ గారిని. గంటలు కూడా కాలేదు ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోతే పాస్టర్ గారు చెప్పాడు, అసలు ఆయన మీద కేసు కూడా పెట్టకండి సార్, తెలియ కొట్టాడు సార్ అనగానే అవతల ఉన్న వ్యక్తి వచ్చి ఇలా 2 చేతులు దండం పెట్టాడు, కొట్టిన చేతులు దండం పెట్టాడు. నా కోసం ప్రార్థన చేయండి అంటున్నాడు. పొద్దున కొట్టాడు, సాయంత్రానికి దోషానికి ప్రతిదోషాన్ని చేసి ఉంటే మాకు రైట్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, మేము అది చేస్తాం ఇది చేస్తాం అన్నాం అనుకోండి, ఆవిడ మారుతాడేగా, రెచ్చిపోతాడు. ఈరోజు క్రైస్తవం మీద బురద జల్లే వాళ్ళందరూ కూడా ఇలా ప్రతిదోషానికి గురైపోయి వాళ్ళ అక్కసును వెళ్ళగట్టుకుంటున్నారు. ఇలా యేసుప్రభు మంచోడైన పాస్టర్లే దుర్మార్గులు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు యేసు ప్రభు గురించి ప్రజలు ఎందుకు మంచి అభిప్రాయానికి రావట్లేదంటే మీ ప్రవర్తన సరిగ్గా లేకనే. మీ ప్రవర్తన పాస్టర్ వరకు వదిలేద్దాం, ఫస్ట్ మీ ప్రవర్తన బాగుందో లేదో చూడండి. మీ సాక్ష్యం చుట్టుపక్కల బాగుందేమో చూడండి. మీ నాలుగు మంచిగా ఉందేమో చూడండి. మీ నోరు బాగుందేమో చూడండి. మీ నాలుగు బాగలేదు, మీ నోరు బాగలేదు, కపటమైన మాటలు మాట్లాడుతున్నారు, దూషణకు ప్రతిదోషం చేస్తున్నారు, ఏ దానికి ఓర్చుకోవట్లేదు. ఇంట్లో గొడవలు, అల్లర్లు, ఇరుగు పొరుగులతో గొడవలు, ప్రతి ఒక్కరితో కూడా మీ నోటిని కాపాడుకోకుండా బ్రతుకుతుంటే మీరు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారని ఎలా అనుకోవాలి? ఈ వ్యర్థాన్ని విసర్జించకూడదా చెప్పండి? నోట నుండి వచ్చేటువంటి కపటమైన మాటలు, దూషణ మాటలు మనం ఏం చేయాలంటే చూడండి, అక్కడ చెప్తున్న మాట 14వ వచనం కూడా, కీడు చేయటం మాని మేలు చేయండి, సమాధానం వెతకి దాన్ని వెంటాడండి. అంటే ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా లేడని చెప్పడానికి ఇవి చెప్తున్నాడు ఆయన. మన నోటి నుండి అంటే ఏం రాకూడదంట? దోషణ మాటలు, కపటమైన మాటలు రాకూడదు. నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నావంటే ఇది చెప్తున్నాడు ఆయన. నువ్వు ఆ మనిషి ముందు ఒకటి చెప్తావు, మనిషి లేకపోతే ఒకటి చెప్తావు. నీ మనసులో ఒకటి ఉంటుంది, బయటికి చెప్పేది ఒకటి. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ పురుషుడు అని ఎలా చెప్పాలి మిమ్మల్ని? అందుకంటాడు ఇలాంటి స్థితి లేకుండా యథార్థంగా మాట్లాడే స్థితి రావాలి నీకు. ఒకళ్ళు నిన్ను దూషించినా భరించే స్థితి రావాలి, నిన్ను వాళ్ళు శపించినా దీవించే స్థితి రావాలి. అంతేగాని నోటికి వచ్చినట్లు మాట్లాడు. కొన్నిసార్లు భార్యను కూడా నానా రకాల మాట్లాడేస్తూ ఉంటారు భర్తలు, ఎందుకంటే భరిస్తుంది కదా అని. నువ్వు 100 అంటూ ఆమె 2 అంటే భరించలేవు. అబ్జర్వ్ చేయండి. నోటికి వచ్చినట్టు 100 అంటారే, తిరిగి 2 మాటలు అంటే గుండెలు పగిలిపోతాయి. అన్నీ అంటావా, మగోడిని అంటావా అని. మనిషే కదండి. ఒక చిన్న మాట ఆలోచించండి. మనమేం పెంచలే 20 సంవత్సరాల వరకు. పురుషులుగా ఆలోచించాల్సింది, మనమేం వాళ్ళని పెంచి పోషించలేదు, మనమేం కాపాడలేదు వాళ్ళకి, వాళ్ళ ఆలనా పాలన చూసుకోలేదు. ఒక ఇంట్లో వాళ్ళు ఒక 20 సంవత్సరాలు పెరిగి అక్కడ ఇల్లు వాకిలి బంధువులు అందరినీ తల్లిదండ్రులు వదిలేసి మన ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటి పేరు మార్చుకుని మన ఇంటి పేరు పెట్టి మన కుటుంబంలో ఒక అన్ని పనులను బాధ్యతగా మీదేసుకుని
రూపాయి కూడా జీతం తీసుకోకుండా మనకంటే ఎక్కువ పని చేస్తూ ఉంటే, మనం అందరం తింటే బాగుండాలనుకొని మన కోసం పొద్దున్నే లేచి వంట అంతా చేసేసి, మనం తినేసిన తర్వాత మిగిలితే తిందామని, లేకపోతే మన కడుపు నుండి తింటే తిని సంతోషపడేసి, ఆకలి ఉన్నా కూడా ఆకలి లేదని అబద్ధం చెప్పేసి, అవునా కదండి? మనం తినేసిన పాసి గిన్నెలు అన్నీ కడిగేసి, మనం తిన్న ప్లేట్ మనమే కడుక్కో, మనం తిన్న ప్లేట్లు కడగాలి, మన పిల్లలే కడగాలి, మన కోసం పిల్లల్ని కనాలి, మన వంశాన్ని, మనకు పుట్టిన పిల్లల్ని మనం ముద్దు పెట్టుకుంటాం, కానీ 9 నెలల కడుపులో మోసేది వాళ్ళే. కనంగానే అబ్బాయి అమ్మాయి అనుకొని తెలుసుకొని సంబరం చేసుకున్నది మనం, కానీ కనేటప్పుడు బాధపడి చావు దగ్గరికి వెళ్ళి కని వచ్చేది వాళ్ళే. ఇన్ని చేస్తే వాళ్ళని నిష్ఠూర పెడుతున్నామే. పురుషులాలా మీ భార్యలను మీరు ఏం చేయొద్దు, నిష్ఠూర పెట్టద్దు అంటున్నాను. చేయి చేసేసుకుంటాం, ఇష్టమైన కొట్టేస్తా ఉంటారే, ఎందుకు కొట్టాలనిపిస్తుందండి? ఆలోచించండి. ఎంత చేస్తున్నారా? వారి స్థానంలో మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళ పొజిషన్లో 4 రోజులు పడుకుంటే చాలు, మీరు ఏం చేయలేరు. 4 రోజులు పడుకుంటే వాళ్ళు జీరో. మీరు నెల పడుకున్నా మిమ్మల్ని పోషిస్తారు వాళ్ళు. అవునంటారు కదా, మీరు నెల పడుకోండి మిమ్మల్ని పోషిస్తారు. మీరు 4 రోజులు వాళ్ళు పడుకుని 4 రోజులు ఊరు వెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి. చంద్రుడితో సుక్కలు వచ్చినట్లుగా మీరు వెళ్ళిపోతా ఉంటారా 4 రోజులకే? అర్థమవుతుందండి? బ్యాటరీ లేని గడియారాలు అన్నాడు వాళ్ళు, లేకపోతే ఇల్లు ముళ్ళులు ఉంటాయి కానీ ఏవీ తిరగవు. మరి ఇష్టం వచ్చిన తిడతారు, ఇష్టం వచ్చిన కొడతారు, పడతారు, వాళ్ళు ఏదంటే అది పడతారు అనుకుంటున్నారు కదా. వాళ్ళే తిరుగుబాటు చేస్తే మీరు ఏం చేస్తారు? అని లోబడాలి. వాక్యం చెప్పింది భర్తలకి భార్యలు ఏం కావాలి? లోబడాలి. మరి భార్యలు ఏం చేయాలి? భర్తలు ఏం చేయాలి? భార్యల్ని కొట్టాలి, తిట్టాలి, ఇష్టం వచ్చిన అనాలా? ప్రేమించండి. ఎంతగా ప్రేమించాలి తెలుసా? నీ సొంత శరీరాన్ని ప్రేమించినంతగా ప్రేమించాలి. నీ సొంత శరీరాన్ని నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావు అలాగా ప్రేమించాలి. ఇలా కాకుండా ఏదో నోటుకొచ్చినట్టు తిట్టేస్తూ ఉంటారే ఇంట్లోనే. అంటే మనం మన నాలుకను సాధనం చేయాలి. యాకోబు గారు కూడా ఒక మాట చెప్తుంటాడు, 1వ అధ్యాయం చూడండి, త్వరగా చెప్పి ముగించేద్దాం. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువుకోండి. ప్రతి మనుషుడు వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి ఏం చేయాలంటండి? నిదానించాలి. ప్రతి మనుషుడు అంటే వినడానికి ఏం చేయాలి? వేగిరపడాలి. వినడానికి ఎగిరిపడదామా, తినడానికి ఎగిరిపడతామా? మనం వినడానికి ఎగిరిపడాలి. గంట సేపు చెప్తాడు వాక్యం ఎక్కడైనా? ఈ సాయంత్రం దాకా వాక్యం చెప్తారండి. ఆకలి అవుతుంటే అన్నం కూడా కనీసం పెట్టట్లేదు. వాక్యం వినేటప్పుడు ఎంత అద్భుతమైన మాటలు మిస్ అయిపోతున్నాం అని ఆలోచన ఉంటుంది, కానీ తినేటప్పుడు మాత్రం ఇది కంటే ఇంకోటి అది పెడితే బాగుండదు తినడానికి. మనిషి సైకాలజీ అది. మంచి మాటలు వినడానికి అసలు ఇది చేయరు. మనకున్న ఇంకొక బలహీనత అంటే వినడం కంటే మాట్లాడడం ఎక్కువ చేస్తూ ఉంటాం మనం. అందరికీ ఉన్నటువంటి సమస్య అది. ఎవరైనా సరే ఫస్ట్ విషయాన్ని పూర్తిగా వినాలి, తర్వాత నెక్స్ట్. నువ్వు అరగంట విను, 2 నిమిషాలు మంచి మాట మాట్లాడు, అరగంట ప్యాక్ అయిపోతుంది. అర్థమవుతుందండి? మనం ఏమి వినకుండా గంట ప్రసంగం చేసామనుకోండి, విషయమే తెలియదు. అక్కడ గంట ప్రసంగం చేసాం, తర్వాత విషయం తెలిసింది, గంట ప్రసంగం కూడా వృధా అయిపోతుంది. అప్పుడు ఎవరైనా సరే, పురుషులైనా స్త్రీలైనా పిల్లలు అయినా పెద్దలైనా సరే, ఏదైనా ఒక విషయాన్ని ఏం చేయాలి? ఫస్ట్ వినండి, నెక్స్ట్ మాట్లాడండి. మాటలు ఎలా ఉండాలి తెలుసండి? పొదుపుగా ఉండాలి. నీ నోట నుండి వచ్చే మాట ఎదుటివాడికి మేలు చేసేటట్లునే ఉండాలి. ఉప్పు వేసినట్లు ఉండాలంట మన మాటలు, నిప్పులు వేసినట్లు ఉండకూడదు. ఉప్పు వేసినట్టే ఉండాలి, ఎలా ఉండకూడదమ్మా? నిప్పేయకూడదు. నిప్పేశారనుకుని ఏమైపోతాయి? తగలబడిపోతుందండి. అందుకే చెప్తాను, మీరు వినడానికి వేగిరపడండి, మాట్లాడడానికి నిదానించండి. ఇంకా కిందకు వద్దాం చూడండి. అక్కడ 26వ వచనం అమ్మ. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకోకుండా తన హృదయాన్ని మోసపరుచుకొనుచు భక్తిపరుడునని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. నేను చాలా భక్తిపరుడు బ్రదర్ అనుకుని నీ నోటికి కనుక కళ్ళెం వేసుకోకపోతే, ఇంటికి గొల్లెం లేకపోతే దొంగలు వస్తారా రారా? నోటికి కళ్ళెం లేకపోతే భక్తిహీనం అయిపోతాం.
నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇదే యాకోబు గారు అంటా ఉంటాడు. ఇంకో మాట కూడా చూడండి, 4వ అధ్యాయం. ఒక్క నిమిషం. 3వ అధ్యాయం 1వ వచనం చదువుతుంది, 2వ వచనం. అనేక విషయాల్లో మనం అందరం తప్పిపోతున్నాము. ఎవడైనా మాట యందు తప్పని ఎడల, చూడండి, ఎవడైనా నువ్వు ఎక్కడ తప్పకూడదు అంటండి. అయ్యా మీరు భక్తి పర్ఫెక్ట్ ఉన్నారని చెప్పడానికి ఒకటే మాట. మీరు మాటలు తప్పకపోతే, మాట తప్పకపోతే, మేము మొన్న చెప్పాం ప్రార్థన ఉందని చెప్పాం, ఫోన్లు కూడా చేసాము. కొంతమంది నా ఫోన్ కూడా ఎత్తారు. వస్తాం అయ్య గారు అన్నారు. ఏం చేశారు? మాట తప్పారు, తప్పలేదా? అంటే మీరు ఇప్పుడు ఎలాంటి వారు చెప్పండి? లోపం కలిగిన వారే. చూడండి అక్కడ మళ్ళీ చదవండి ఆ మాటని. అనేక విషయాల్లో మనం తప్పిపోతున్నాము, చాలా విషయాల్లో లోపం కలిగి ఉన్నాం, తప్పిపోతున్నాము. ఎవడైనాను మాట యందు తప్పకపోతే అట్టివాడు లోపము లేనివాడై. ఏముండదంటే మాట తప్పకపోతే లోపం ఉండదు. నోటిని కాపాడుకోవాలి, వ్యర్థమైన మాటలు పలకకుండా. అదే సందర్భంలో నీ నోటి నుండి వచ్చే మాటలను నువ్వు ఏం చేయాలి? కాపాడుకోవాలి. మాట ఇచ్చి తప్పిపోతున్నావు అంటే నువ్వు లోపం కలిగిన వాడివి, లోపం కలిగిన దానివే. మన భక్తి పరులు అని ఎలా అనుకుంటున్నావు? నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానని ఎలా అనుకుంటున్నావు? అందుకే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతిరోజు సాధన ముఖ్యం. ఈ రోజు నేను ఏమైనా మాటలు చెప్పానా, మాటలు జారానా, ఎవరినైనా కాని మాట అన్నానా, ఎవరినైనా నా నోటి మాటలతో నొప్పించానా, ఏమైనా బూతులు మాట్లాడానా, ఏమైనా అబద్ధపు మాటలు మాట్లాడానా, ఏమైనా కపటపు మాటలు మాట్లాడానా, ఏం చేశాను? ఈ ఒకసారి మనం ప్రతిరోజు విమర్శ చేసుకోవాలండి. అంటే ప్రతిరోజు సాధన చేయాలి మనం భక్తిగా ఉండాలంటే. అలా చేస్తే మీ కుటుంబాలు కట్టబడతాయి, మీరు కూడా నిలబడతారు. అలా చేయనంత కాలం కుటుంబాల మార్పు రానేరాదు. నువ్వు మారకుండా బయట నీ ఇంట్లో ఉన్న వాళ్ళు, సంఘానికి రాని వాళ్ళు ఎలా మారుతారు? వాళ్ళు నిన్నే కదా చూస్తారు, వాళ్ళు నిన్నే మాదిరి పెట్టుకుంటారు, వాళ్ళు నిన్ను గమనిస్తారు. నువ్వు వెళ్ళడం వల్ల, దేవుని వెంబడించడం వల్ల, దేవుడు అంటే భయపడుతూ బ్రతకడం వల్ల నీలో కలిగిన మార్పును చూసి వాళ్ళలో మార్పు వస్తుంది కదా. మనం అనేక విషయాల్లో తప్పిపోతా ఉన్నాం. ఎవడైనను నోటి మాట విషయంలో తప్పకపోతే వాడు తన సర్వ శరీరాన్ని స్వాధీనం ఉంచుకునే శక్తి గలవాడై ఉంటాడు. కింద ఒక మాట కూడా చెప్పాడు, 3వ వచనం. గుర్రాలు మనకు లోపడ్డానికే నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరాన్ని తిప్పుతాం కదా. గుర్రాలు మనకంటే బలమైనవి. వాటిని ఏం చేస్తామంట? మనం చెప్పేటట్టు వినేటట్టు చేస్తాం. ఎలా చేస్తాం? నోటికి కళ్ళెం వేస్తాం, వాటికి ముక్కుకు చిక్కం వేస్తాం. వాటికి వింటాయేమో మన మాట, వింటాయి. కానీ మన నాలుగుకి మనం ఏం చేసుకోం. కింద ఇంకో మాట చెప్తున్నాడు చూడండి, 5వ వచనం. అలాగే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. 4వ మాట అక్కడ ఏం చెప్తున్నా? అదిరిపడును అంటే అతిశయపడును. నాలుక చిన్న అవయవమే, కానీ ఎలాంటిది అంటండి? బహుగా అదిరిపడుతుందంట. దీంతోనే అన్ని సమస్యలన్నీ వచ్చే సమస్యలన్నీ దేంతోనే అంటండి? నాలుగుతోనే. ఇది బహుగా ఎంత బహుగా అదిరిపడుతుంది. చిన్న నిప్పైనను పెద్ద అడవిని తగలబెట్టినట్టుగా చిన్న మాట చాలు పెద్ద పెద్ద సమస్యలు తయారు చేయడానికి. చిన్న కాని మాటలు చాలు ఇల్లు కూలగొట్టడానికి. రాజ్యాల మీదకి రాజ్యాలు వస్తున్నాయి, యుద్ధాలు. నువ్వేం చేయలేవు, పొర అంటే చాలు. ఇక అవతలోడికి ఏమొస్తుంది చెప్పండి? నన్ను ఎంత మాట అంటావా నువ్వు? నా సంగతి చెప్తాను. వాడు ఊరుకుంటాడా? వాడేదో వినాశనం చేస్తే మనం ఏమి ఊరుకుంటారు? యువతలో వీళ్ళు ఊరుకోరు. వీళ్ళు తిరిగి ప్రతిదాడి చేస్తారు. దీని అంతటి కారణం ఏంటండి? అంతా నష్టపోయిన తర్వాత వెనక్కి వెళ్ళి కూర్చోండి, నువ్వు ఏం చేయలేవు పోరా అన్న ఒక్క మాటే. ఆ ఒక్క మాట అంటే అనకుండా ఉంటే ఇంత గొడవ జరిగేదే కాదు. అవునంటారా కాదంటారండి? కొంతమంది సహోదరి మనులు కూడా వాళ్ళు బాగా కష్టపడతారు. నీ సంగతి చెబుతా అని ఒక మాట అంటే చాలు. నా సంగతి చెప్తావా? ఏం చెప్పేది ఉండదు, అంతే. వాళ్ళు ఊరట కోసం వాళ్ళు ఒక మాట అంటే దానితో పెద్ద గొడవలు తయారు చేసుకుంటారు. సరే, ఏదేమైనప్పుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, దేహంలో చిన్న అవయవం నాలుకైనా సరే అంతగా ఏం చేస్తుందంట? బహుగా ఎదిరిపడుతుంది. నీ నోటికి వచ్చినట్లంతా మాట్లాడావు అనుకోండి, నువ్వు అనుకున్న వ్యక్తి వినడేమో కానీ ఆయన వింటాడు. ఎవరు వింటారండి? న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు ఉంటాడు. కాబట్టి మనం ఒకరితో కాని మాట అనకూడదు,
లేని మాట అనకూడదు, అనవసరమైన మాటలు కూడా అనకూడదు. ఏం మాట్లాడే వారి ఆత్మీయ జీవితానికి నీ ఆత్మీయ జీవితానికి మేలుకరమైనది ఏదైనా ఉంటే అదే మాట్లాడు. అంతకు మించి ఏదైనా మాట్లాడుతున్నావు అంటే దుష్టుల్లో నుండి వస్తుందని అర్థం. పనికిరాని విషయాలు మాట్లాడాను అనుకోండి, ఎవరి నుండి వస్తుంటాయి అవి? కట్ చేసి అక్కడికి అవి పనికిరాని మాట కట్ చేసి అక్కడికి. ఎందుకంటే వారు వినరు. మనం ఎవరి గురించి అనుకుంటున్నాం వాళ్ళు వినరు, కానీ ఆయన వింటుంటాడు. మనల్ని పుట్టించిన దేవుడు, రేపు తీర్పులో నిలబెడితే మనల్ని అడిగే దేవుడు, అక్కడి నుండి తప్పించుకోలేం కదండి. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా నోటితో నోటికి వచ్చినట్లుగా మాట్లాడకండి. నాలుకను మీరు సాధన చేయండి, మంచి మాటలు మాట్లాడాలి. ఈ నోటి నుండి స్తుతి మాటలు రావాలి, ఈ నోటి నుండి దేవుని గురించిన కీర్తన రావాలి, పాటలు రావాలి, ఈ నోటి నుండి దేవుని గురించిన మాటలు రావాలి. సువార్త ప్రకటించండి ఎవరికైనా. ఒక వ్యక్తి చేసే పని ఎంత కష్టమైన పని అని నీకు అర్థం కావాలంటే ఆ పని మీరు చేయాలా. అప్పుడప్పుడు తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు చూడండి, అసలు నేను ఎంత కష్టపడుతున్నా నా కష్టం విలువ తెలియట్లేదు ఏంట్రా నీకు. నీవు నాలాగా ఒక తల్లిలో తండ్రి అయితే అప్పుడు నా బాధ నీకు తెలుస్తుంది అంటే. అప్పటి వరకు తెలియదు, ఎవరికైనా అంతే కదండి, ఎవరికైనా అంతే కదా. తండ్రి ఎంత గొప్పోడో తప్పిపోయిన కుమారుడికి తెలియలే. పందులు పొట్టు తింటున్నప్పుడు వాడు గెంటేసినప్పుడు అర్థమైంది వాళ్ళ నాన్న ఎంత గొప్పోడని. వాళ్ళ నాన్న ఇంట్లో దొరికే ఆహారం ఎంత విలువైందో అప్పుడు తెలిసింది ఆ వ్యక్తికి. కొంతమందికి తెలియదండి, ఇంట్లో ఉన్నటువంటి బియ్యం విలువ తెలియదు. బాస్మతి రైస్ తింటారు, బిర్యానీలు తినొస్తారు, అన్నీ అయిపోయిన తర్వాత చూడండి డబ్బాలని సప్పుడు వచ్చేస్తున్నప్పుడు కింద నూకలు ఏరుతూ ఉంటారు. మామూలుగా ఉన్నప్పుడు నూకలు తీసేయడానికి జల్లెడ పెట్టుకుంటారే, అవి దొరకనప్పుడు నూకలు అప్పుడు ఎలాంటివి చెప్పండి. అమృతం అంటే అది దొరకనప్పుడు గంజినీలైనా చాలు కడుపు నింపుకోవడం అనుకుంటారు. అంటే ఒక స్థితి నీకు వచ్చేంత వరకు దాని విలువ తెలియదు. కాబట్టి మనం నోటికి వచ్చినట్టు మాట్లాడి మనం అపరాధంలో చిక్కుకొని పోకుండా భక్తిహీనంలో కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన నోటిని మనం ఏం చేయాలంటే కాచుకోవాలి, భక్తిని సాధన చేయాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే నీ నోటిని నువ్వు కాపాడుకుంటే నీకు సర్టిఫికేట్ ఇచ్చొచ్చు, ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళే అని. అలా కాకుండా ఎలా పడితే అలా తిట్టేసి ఎలా పడితే అలా మాట్లాడేసాం అనుకోండి, దేవుని యందు మనం భయభక్తులు కలిగిన వారము కాదు. యోబు గారు చూడండి, అంత కష్టంలో కూడా, అంత కష్టం తెలుసండి, పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, పనులు చచ్చిపోయారు, ఆఖరికి శరీరం మీద ఒక రోగం వచ్చేసింది. అంత రోగంలో ఏమంటున్నాడు ఆయన, ఏం దేవుడు అండి, ఏం మేలు చేశాడని అంటున్నాడా? మనమైతే అంటాం, నేను ఇంతగా వస్తున్న వారం వారం నాకేం చేశారు దేవుడు, ఏం దేవుడు మనసులని మీరు అనుకుంటారు. మీకు బాగా కష్టాలు వస్తున్నాయి, ఇన్ని కష్టాలు నాకే ఎందుకు వస్తున్నాయి, దేవుడు ఏం చేస్తున్నాడు అక్కడ ఉండి, ప్రశ్నలు వస్తాయి ఇవన్నీ. కానీ యోబు అలాంటి స్థితి కూడా చేయలేదు. భార్య వచ్చి అన్నది, అయ్యా తిట్టి చచ్చిపోరాదయ్యా, ఆయన అవస్థ అలా ఉంది. ఆయన అవస్థ అంటే ఆయనకు వచ్చిన వ్యాధి వల్ల అక్కడ ఆ అధ్యాయం అంతా చదివితే, ఆ గ్రంథం అంతా చదివితే, యోబు గ్రంథం 19 రకాల సమస్యలు ఉన్నాయంట ఆయనకి. కొంతమంది జ్వరం వచ్చింది, జ్వరమే వచ్చి ఉంటుంది. కొంతమందికి జ్వరంలో తలనొప్పి కూడా ఉంటుంది, కానీ కొంతమందికి జ్వరంలో కాలు చేతులు కూడా గుంజుతూ ఉంటాయి, కొంతమందికి వికారమై వాంతులు వచ్చేస్తూ ఉంటాయి. ఇదే జ్వరం ఇక్కడ వరకు. ఇంకా రకరకాల జ్వరాలు కూడా ఉంటాయి. పగటిపూట అంతా ఉండకుండా రాత్రిపూట వచ్చి బాగా ఎండాకాలం కూడా వణుకొచ్చేస్తుంటుంది చలి. అంటే లక్షణాలు కాదండి, అంటే ఆయనకు ఉన్నటువంటి ఆ దానివల్ల సమస్య ఏంటిదంటే గోళ్ళన్నీ ఊసిపోయినాయి, గీరి 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 ఎండిపోతుంది, మళ్ళీ రసిగారుతుంది, ఎండిపోతుంది, రసిగారుతుంది. అప్పుడు ఏమంటాం మనం, ఏం దేవుడు, ఏం ప్రార్థన, ఏం సువార్త, ఏమి కోటాలో, ఎప్పటికీ నా జీవితం ఇంతేనా, ఏమన్నీ ఏం చేశాను దేవా నీకు. మిగతా సంఘానికి వచ్చేటోళ్ళందరూ ఎన్ని రకాల లోపాలు కలిగి ఉన్నారు, వాళ్ళు మాత్రం మంచి జున్నుగడ్డలా పెట్టావు. మనకున్న బాధ కూడా అంతే, ఒకరు మనం బాగులేకపోయినా అంటే పక్కడు బాగు అస్సలే ఉండొద్దు. మనకి సాటిస్ఫాక్షన్ ఎప్పుడు కలుగుద్ది అంటే వాళ్ళు మనలాగే బాధపడుతుంటే ఫుల్ సాటిస్ఫాక్షన్. మనకున్న బాధ ఎంతదైనా ఓర్చేసుకుంటాం మనం. వాళ్ళు కొంచెం సంతోషంగా ఉన్నారంటే మనకి ఇంకా ఈ బాధ కంటే ఆ బాధ రెట్టింపు అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు భక్తిహీనులై బాగున్నారనుకోండి, ఇంకా 4 గంటలు అయిపోతుంది ఆ బాధ. ఎంత భక్తిగా ఉన్న నాకే ఏంటి సమస్యలేని. కానీ అక్కడ యోబు గ్రంథం 2:10 చూడండి ఎంత చక్కగా ఉంది. అక్కడ 2:10
మా మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుతున్నావు. మనము దేవుని వల్ల మేలు అనుభవించదుమా, కీడు అనుభవించ తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందైనను చూడండి, ఏ విషయమందైనను యోబు నోటి మాటతోనైనను, అంటే దేంతో కూడా పాపం చేయొచ్చు, నోటి మాటతో కూడా పాపం చేయొచ్చా, చేయకూడదా? అంటే ఈ విషయంలో నోటి మాటతో కూడా యోబు గారు పాపం చేయలేదంటండి. నోటి మాటతో కూడా పాపం చేయలేదు. అప్పుడు దయచేసి ఆలోచించండి, మీ నోటిని మీరు ఖచ్చితంగా కాపాడుకోవాలి. కష్టాలు ఎక్కువైపోతే ఏం చేయాలి తెలుసండి? ఆ కష్టంలో భక్తి కూడా ఎక్కువైపోవాలి, భక్తి కూడా ఎక్కువ కావాలి. కష్టాలు పెరుగుతుంటే దేవుని తిట్టడం కాదు, దేవుని దూషించడం కాదు. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చూద్దామా? 16వ అధ్యాయం ముగించేద్దాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. నేడు ఉన్నటువంటి సమాజ పరిస్థితి, సంఘాలకు వస్తూ పై భక్తి చేస్తూ ఇదే గొప్ప భక్తి అనుకుని భ్రమపడుతున్న వారు ఉన్నటువంటి స్థితి. 16వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 8-9 వచనాలు చదువుతామని. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా, 4వ దూత ఏం చేసిందంటండి? సూర్యుని మీద తన పాత్రను కుమ్మరించింది. సూర్యుడు ఎంత పెద్దగా ఉంటాడు అమ్మ? సూర్యుడు ఎంత పెద్దగా ఉంటాడు? మనకు సాయంత్రం కనబడి ఉదయం కనబడి ఇంత ఉంటాడు అనుకుంటున్నారా? మీకు ఒక 100 ఎకరాలు ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? 100 ఎందుకండి, 100 గజాలు చెప్పండి. సిటీలో 100 గజాలు ఉన్నాయనుకోండి, 100 గజాల్లో ఇంచు పక్కోడు జరిగితే మీరు ఏమంటారు? ఇంచే కదా పోనీ అంటారా? ఎట్టట జరిగింది నువ్వు అంటారా? ఎంతకి? ఇంచు జాగిగే. అదే గ్రామాల్లో మీకు ఒక 10 ఎకరాలు ఉన్నాయనుకోండి, కాళ్ళు ఎగరేస్తారా? ఎగరేరు. 100 ఎకరాలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఎలా ఫీల్ అవుతారు చెప్పండి? ఇదిగో ఇది ఉందా, ఈ చెట్టు, అదో అక్కడ ఉంది గుట్ట, ఈ పక్కన చూసే వాగు, ఈ చెరువు, ఇదే మన బార్డర్ అంటారు. 100 ఎకరాలా? 100 ఎకరాలా కాదండి? మరి భూమిని చెప్పండి ఒకసారి కొలతేసి. మా భూమి ఎంత పెద్దది? చాలా పెద్దది కదండి. మరి సూర్యుడు భూమి కంటే ఎంత పెద్దవాడు? ఇప్పుడు చెప్పండి. ఎన్నో లక్షల రెట్లు అంట, 13 లక్షల రెట్లు ఏముంటాడంట. అంత పెద్ద సూర్యుడి మీద ఇంకో పాత్రతో కుమ్మరిస్తున్నారు. సూర్యుడు ఎలా ఉంటాడు అనుకుంటున్నారు? చలికాలంలో చల్లగా, ఎండాకాలంలో వేడుకున్నట్టు బగబగ మండే గుండం, బగబగ మండే గుండం సూర్యుడు. వచ్చి పోస్తుందంటండి. అప్పుడప్పుడు చూడండి, అసలుకే వీళ్ళు మంట మీద ఉంటారు. ఇలా కూడా అనేది అన్న నీకు అప్పుడు వినపడలే? ఈ మంట మీద ఉన్న వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఇంకో మాట వేస్తారు అక్కడికి. అసలుకే మంట మీద ఉన్నోడికి ఈ మంటతో కూడిన మాట వేస్తే ఎలా ఉంటుంది? ఇంకా ఉక్రోషం వచ్చేస్తుంది. ఇప్పుడు 4వ రోజు వచ్చి బాగా మండుతున్నాడు సూర్యుడు మీద నా పాత్రను కుమ్మరించగా, చదవండి అమ్మా. మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడను. అసలుకే ఎండాకాలం వచ్చేసి ఇబ్బంది పడుతుంటే 50 డిగ్రీలకు వచ్చిందంట, ఏసీలు పని చేయట్లేదు. 52 వస్తే 4 ఏసీలు పెట్టుకోవాలి ఇట్లా. అంటే చూడండి, ఎంత వేడి ఉంటే ఇంకా పాత్రను కుమ్మరించగా ఇంకా రెట్టింపు అయిపోయిన వేడి వచ్చింది అందులో. అగ్నితో కాల్చుటకు ఏం చేయబడిందంట? చూడండి అక్కడ చదవండి అమ్మా. సుధరత్న శశి చదువుతారా? చదవండి. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడను. కాగా మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరిచినట్లు వారు మారి మనసు. ఇంత కష్టం వస్తే అయ్యో మేము పాపం చేశాం కాబట్టి మమ్మల్ని పోషించడానికే కాపాడడానికి నేను ప్రకృతి మా మీద వికృతంగా మారిపోయింది, మేము తప్పు చేశామని దేవుని దగ్గర తప్పుకున్న వారు కాదంట మనుషులు. దేవుడిని తిడుతున్నారంట. ఇంత అన్యాయమా, ఇంత ఘోరమా దేవుడు? ఇంత ఇలాంటి కష్టాలు చేస్తాడా దేవుడు? మనం ఏం ఉద్ధరించామని మనం మేలు చేయాలి? మనిషి చేసేవన్నీ పాప పనులు, మళ్ళీ దేవుడి మీద తిరిగి తిట్టడం
అంటే దేవుడిని ప్రజలు ఎలా చూస్తున్నారు. మీరు సంఘాలకు వచ్చేవాళ్ళు కూడా దయచేసి మీరు ఎవరైనా దేవుడిని తిట్టేవాళ్ళు ఉంటే మానేయండి. ఈరోజు మీ ఇంట్లో ఉన్న వాళ్ళు తిట్టే వాళ్ళు ఉన్నా కూడా ఏం చేయాలి? మానేయాలా? మానుకోవడానికి ట్రై చేస్తారు. ట్రై చేయడం ఉండవు, రోజు ప్రాక్టీసే. అర్థమవుతుందండి? మిలిటరీలోకి వెళ్ళిపోయిన తర్వాత ట్రై చేస్తారండి, ఎక్సర్సైజ్ చేయడం కదా. ట్రై చేయడం కాదు, జ్వరం వస్తే ఆ గోళీ వేసి మరీ తీసుకెళ్తారు. ట్రై చేయడాలు ఉన్నాయి అక్కడ. రండి బ్రదర్ ఎక్కడికి ప్రార్థనకి వెళ్తా ఉంటా, ఇక నేను ఆటేస్తాను, నాకు జలుబు చేసినట్టు ఇంట్లో పడుకున్నట్టు కాదు, దాని తీసుకెళ్ళిపోవడమే. ట్రై చేయడాలు ఉండవు. ఏముండవు? ట్రై చేయడాలు ఏముండవు. అదే వేరే పని అన్నాం అనుకోండి, జ్వరం కానీ జలుబు కానీ ఉరుకులు పరుగులు పెట్టిస్తే దేవుని పనికి కానీ మనం చేసిన భక్తిగా బ్రతకడానికి ఇంకా ట్రై చేద్దాం అనుకున్నా కూడా నాయస్ అయిపోతాయి. మనకి ఇచ్చిన అవకాశం కూడా చేయలేకపోతే మార్చుకోవడానికి ఇంకొక దినం అవకాశం లేదు. దేవుడు మనం ప్రేమించి తన రక్తాన్ని కూడా అత్యశ వేసుకోవాలి. ఆయన అంతగా మన కోసం చూద్దాం, ఇంకా తర్వాత వెళ్దామని. ఈ 2020 తర్వాత కూడా రాకపోయాడు అనుకోండి యేసుప్రభు. 2025 తర్వాత వచ్చి ఉంటే, మనం చచ్చిపోయిన తర్వాత యేసుప్రభు వారు వచ్చుంటే మన పరిస్థితి ఏం చెప్పండి? మనం చచ్చిపోయిన తర్వాత యేసుప్రభు వారు పుట్టుంటే, నేను అనేది వచ్చుంటే 2 రాకల గురించి కాదు, పుట్టుంటే మనం ఏడుండి చచ్చిపోయేవాళ్ళం, పాపం నుండి చచ్చిన నరకానికి వెళ్ళేవాళ్ళం. కానీ ఎంత ప్రేమించో తెలిసింది మనల్ని ప్రేమించి మనం ఈ తరలో పుడతామని తెలిసి మనకంటే ముందు వచ్చేసి ప్రభావిలో తన ప్రారంభించి తన విలువైన రక్తాన్ని చిందించి పాప బురద నుండి మనల్ని కడిగి పరిశుద్ధులుగా మార్చి ఈరోజు నీతిమంతులుగా పరిశుద్ధులుగా దేవుని ఆరాధన చేయడానికి అవకాశం ఇచ్చాడు. మనం ప్రేమించాడా? ప్రేమించలేదు. తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టాడు దేవుడు. మరి మనం దేని పెడుతున్నాం? ఒక పూట పనిని పెట్టాం. దేవుడు పని అంటే దేని వదలం మనం అన్నీ అయిపోయిన తర్వాత వీలుంటే దేవుని పని అంటాం. కానీ ఆయన కూడా అన్నీ అయిపోయిన తర్వాత వీలుంటే పోవాలే వాళ్ళని రక్షించడానికి అన్నాడు అనుకోండి, సత్యం కదా అవునంటారే కాదంటారండి. అన్నీ పక్కన పెట్టి ఏం పక్కన పెట్టాడో చెప్తా చూడండి. అది చెప్పి నేను ముగించేస్తాను. యేసు ప్రభువు వారు మన కోసం ఏం పక్కన పెట్టాడు? పరలోకాన్ని కూడా వదిలిచ్చేసాడు. నేను వచ్చాడు మా పరలోకాన్ని వదిలిచ్చాడు. అక్కడి నుండి ఇక్కడికి రావడం ఈజీ, ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడమే చాలా కష్టమైన పని. అవునంటారా కాదంటారా? ఇందులోనే ఏదైనా మిస్టేక్ జరిగి ఉంటాయి. యేసు ప్రభువు మనలాగే ఈ భూమి మీద 33 సంవత్సరాల ఆయుష్కాలం మీద అందులో ఏదైనా పొరపాటు జరుగుంటే వెళ్ళేవారు ఆయన? మనం వెళ్ళేవారమా? అంటే ఎంత జాగ్రత్తగా బ్రతకాలి ఇప్పుడు చెప్పండి. అంటే ఎంత జాగ్రత్తగా బ్రతకాలి. ప్రతి దాన్ని భూతద్దం పెట్టి చూడాలి ఆయన. అంటే ఏ విషయంలో కూడా అపరాధం లేకుండా బ్రతికాడు. నీకోసం నాకోసం. పరలోకాన్ని విడిచిపెట్టాడు, దేవత్వాన్ని విడిచిపెట్టాడు, పశువుల పాకలో పడుకున్నాడు, అక్కడ అందరి చేత హేళన చేయబడ్డాడు, కుటుంబంలో కూడా తృణీకరించబడ్డాడు. మంచి విషయాలు చెప్తుంటే చంపేద్దామని తరుముతా ఉన్నారు. ఏ తప్పు చేయకపోయినా తీసుకెళ్లి శిలువలో ఘోరాతి ఘోరంగా కొట్టి చంపారు. ఇన్ని విషయాల్లో అన్నిటిని వదులుకొని ప్రభు మన కోసం త్యాగం చేస్తే మనం దేవుడి కోసం చేసింది ఏముంది? నీ ఆత్మ గురించే. మళ్ళీ నువ్వు ఇందులో దేవుడికి ఏదో చేసింది ఏం లేదు. పని వదిలేశానండి నేను ప్రార్థన కోడికి ఉందని. ఎవరి కోసం అని చెప్పండి. నేను గ్రేట్ అని కాదు, నీ ఆత్మ కోసం నువ్వు చేసుకున్నావు అంతే. బాధ్యత అది. నువ్వు ఆ బాధ్యత కూడా చేయలేకపోయావు అంటే చెప్పండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి బ్రతకడానికి సాధన చేయట్లే నీ వంతుకు. నువ్వు దేహాన్ని పోషించుకోవడానికి ఏదో తాపత్రయపడుతున్నావు, కానీ ఆత్మగా ఉన్న నీ విషయంలో నువ్వు ఏమాత్రం కూడా సాధన చేయట్లేదు. చచ్చిపోయిన తర్వాత ఎలా నిలబడుతుంది దేవుని దగ్గరికి? అందుకే కీడు చేయటం మాని మేలు చేయండి, సమాధానాన్ని వెతికి వెంటాడండి. దాన్ని సమాధానం లేకుండా మనం చేయడం కాదు, మనమే సమాధానం కలిగజేయాలి. గొడవ ఉందంటే మన మాటలతో సమాధానం కలగాలి. కీడు చేసే అవకాశం వచ్చినా కూడా కీడు చేయడం మానేయండి, మేలే చేయి. దోషానికి ప్రతి దోషం చేయకండి, తీర్పు తీర్చకండి, పగ తీర్చుకోకండి. అంటే ఇవన్నీ చేస్తూ ఉంటే మీరు యెహోవా యందు భయభక్తులు గలవారని అర్థం. ఇది లేకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం అనుకోవడం భ్రమ. అందుకే మనకున్న ఒకటే ఒక పని,
ఈ భూమి మీద ఏ పనులు చేస్తున్నా నీకు ముఖ్యమైన పని యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడల్ని అనుసరించి నడుచుకోవాలి. ఇది పెద్ద పని. ఈ భూమి మీద నువ్వు చేసిన పనికి ఎవరు జీతం ఇస్తారో ఎవరో తెలియదు. కానీ ఇది గనక నువ్వు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి రావాల్సిన మేలైన జీతం కాకుండా నువ్వు పొందకూడదు దాన్ని పొందుకుంటావేమో, నరకాన్ని. కాబట్టి నరకాన్ని తప్పించుకొని పరలోకానికి వెళ్ళడానికి భూమి మీద ఇచ్చిన ఆయుష్కాలను ఖర్చు పెడదాం. దేవునికి మహిమ తెచ్చే వారికి జీవిద్దాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించుదాం. చెప్పబడిన వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మన మధ్య పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన లేకపోవచ్చు.